హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం పాండాస్ లైబ్రరీస్ కంప్లీట్గా తెలుగులో నేర్చుకుందాం. సో ప్రతి కాన్సెప్ట్ మీకు ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెల్కమ్ టు పైథాన్ పాండాస్ లైబ్రరీ. మనం నేర్చుకోబోయేది ఏంటి అంటే ఇంట్రడక్షన్, అంటే పాండాస్ అంటే ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తాము, అండ్ పాండాస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ద ఇన్స్టాలేషన్ ఆఫ్ పాండాస్, ఇంపోర్ట్ పాండాస్. సో మనం పాండాస్లో ఉన్న ఫంక్షన్స్ని మనం యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇంపోర్ట్ ఫంక్షన్ రాయాలి. సో ఆ సింటాక్స్ చూద్దాం. అండ్ ఈ అనాలిసిస్కి డేటా సెట్ అనేది ఒకటి ఇంపార్టెంట్. సో ఆ డేటా సెట్ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చేయాలి అనేది చూద్దాం. నెక్స్ట్ క్రియేటింగ్ ఏ డేటా ఫ్రేమ్. సో పాండాస్లో ఒక 3 డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. సో ఆ 3 డేటా స్ట్రక్చర్స్లో దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ డేటా స్ట్రక్చర్స్, డేటా ఫ్రేమ్. సో ఈ కాన్సెప్ట్స్, ఈ పాండాస్ అంతా కూడా మనం డేటా ఫ్రేమ్ మీద చూద్దాం. నెక్స్ట్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. ఇంతకుముందు ఆల్రెడీ మనం పైథాన్ బిగినర్స్ క్లాస్లో చెప్పుకున్నాము ఇండెక్సింగ్ అంటే ఏంటి, స్లైసింగ్ ఎలా చేస్తాము అదంతా కూడా. సో ఈ కంప్లీట్ పాండాస్ అంతా కూడా ఈ అనాలిసిస్లోనే ఉంటుంది. అండ్ అండర్స్టాండింగ్ ఎల్ఓసి అండ్ ఐఎల్ఓసి. ఇక్కడ 2 కంటెంట్స్ ఉంటాయి, ఎల్ఓసి అండ్ ఐఎల్ఓసి. సో వాటి గురించి చూద్దాం. సార్టింగ్ ఏ డేటా ఫ్రేమ్. సో ఎలా సార్ట్ చేయాలి. అండ్ మ్యానిపులేషన్స్. సో మ్యానిపులేషన్స్ అంటే ఎడిషన్స్ ఆర్ డిలీషన్స్. అండ్ రిమూవింగ్ డూప్లికేట్స్. ఉన్న కంటెంట్లో డూప్లికేట్స్ని ఎలా రిమూవ్ చేస్తాము. హ్యాండ్లింగ్ మిస్సింగ్ డేటా. సో ఏమైనా డేటా మిస్ అయితే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. అండ్ దెన్ డేటా ఫిల్టరింగ్ అండ్ కండిషనల్స్, చేంజెస్. సో చేంజెస్, కండిషన్స్ యూస్ చేసి చేంజెస్ ఎలా చేస్తాము. అండ్ ఎక్స్పోర్ట్ డేటా ఫ్రేమ్. సో మనం ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత డేటా ఫ్రేమ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఆల్రెడీ చేంజ్ అయిపోయిన డేటా ఫ్రేమ్ని ఎలా సేవ్ చేయాలి, సేవ్ యాజ్ లాగా, రైట్. ఇంట్రడక్షన్. So Pandas is a software library written for the Python programming language for data manipulation and analysis. మెయిన్గా పాండాస్ అనే లైబ్రరీ దేనికి యూజ్ చేస్తామంటే డేటా అనాలిసిస్కి యూజ్ చేస్తాం. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటే ఆ డేటా అనలైజ్ చేయడానికి, లేదా మనం ఏమైనా మ్యానిపులేషన్స్ చేయడానికి, రిమూవ్ చేసుకోవడం, లేదంటే ఎడిషన్స్ చేయడం, లేదా మోడిఫికేషన్స్ చేయడము. సో ఈ డేటా మ్యానిపులేషన్స్కి, అనాలిసిస్కి మనం ఈ పాండాస్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఈ పాండాస్ అనేది చాలా ఇంపార్టెంట్ లైబ్రరీ. ఓకే, ఇవి డేటా సైన్స్ ప్రాజెక్ట్స్లో మనం ఈ పాండాస్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ద పాండాస్ మాడ్యూల్ మెయిన్లీ వర్క్స్ విత్ ట్యాబ్యులర్ డేటా. సో ట్యాబ్యులర్ డేటా అంటే మనకి డేటా అనేది ఎలా ఉంటుందంటే టేబుల్ ఫార్మాట్లో ఉంటుంది. ఇక్కడ మనకి డేటా అనేది టేబుల్ ఫార్మాట్లో ఉంటుంది. సో టేబుల్ అంటే ఏంటి, రోస్ కాలమ్స్ అంటాం కదా. సో అలాగా టేబులర్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. అండ్ పాండాస్ ఈజ్ capable ఆఫ్ ఆఫరింగ్ అండ్ ఇన్ మెమరీ 2D టేబుల్ ఆబ్జెక్ట్ కాల్డ్ డేటా ఫ్రేమ్. సో ఇక్కడ మనకి 1 డైమెన్షన్తో రిప్రజెంట్ చేయొచ్చు, 2 డైమెన్షన్తో రిప్రజెంట్ చేయొచ్చు, 3 డైమెన్షన్తో రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం చూసే పాండాస్ లైబ్రరీ మొత్తం కూడా ఈ 2 డైమెన్షనల్ ట్యాబులర్ డేటాని మనం మ్యానిపులేట్ చేయడము, అనాలిసిస్ చేయడము. The most widely used pandas data structures are the series and the data frames. ఇక్కడ మనకి 3 డేటా స్ట్రక్చర్స్ వాడతారు పాండాస్లో. ఒకటి సిరీస్, ఒకటి డేటా ఫ్రేమ్, ఇంకొకటి ప్యానెల్. సో మనం ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోలో మనం డేటా ఫ్రేమ్ గురించి చూద్దాం. సో సిరీస్ ఏంటి అంటే 1 డైమెన్షనల్ డేటా రిప్రజెంట్ చేస్తుంది. డేటా ఫ్రేమ్ ఏంటంటే 2 డైమెన్షనల్ డేటా రిప్రజెంట్ చేస్తుంది. ప్యానల్ ఏంటి అంటే 3 డైమెన్షనల్ డేటా రిప్రజెంట్ చేస్తుంది. సో మనం మెయిన్గా ఇప్పుడు 2 డైమెన్షనల్ డేటా గురించి ఫోకస్ చేద్దాం. సో దిస్ ఈస్ ట్యాబులర్ ఫార్మాట్, ట్యాబులర్ డేటా అనమాట. అంటే కాలమ్స్, రోస్ కింద మనకి డేటా అవైలబుల్గా ఉంటుంది. Now, simply a series is similar to a single column of data, while a data frame is similar to sheet with rows and columns. సో ఎప్పుడైతే మనకి షీట్ అని వచ్చిందో, మీరు ఎగ్జాంపుల్ కింద ఎక్సెల్ తీసుకోవచ్చు. ఎక్సెల్లో అలాగే ఉంటాయి కదా మనకి షీట్స్, అంటే రోస్ అండ్ కాలమ్స్, రైట్. సో ఈ రోస్ అండ్ కాలమ్స్తో రిప్రజెంట్ చేసేదాన్ని డేటా ఫ్రేమ్ కింద యూస్ చేసేయచ్చు, డేటా స్ట్రక్చర్. అండ్ సిరీస్ ఏంటి అంటే కనుక సింగిల్ కాలమ్ డేటా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చెప్పాను. Three main data structures in pandas are series, that is a 1-dimensional, data frame which is a 2-dimensional, panel is a 3-dimensional. Now we'll focus on the data frame.
బిఫోర్ గోయింగ్ టు దట్ మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా ఇంపోర్ట్ చేయాలి అనేది చూద్దాం. ఇన్స్టాలేషన్ వచ్చేసరికి ఒకవేళ మీ ఐడిఈ మీరు యూజ్ చేసే ఐడిఈలో పాండాస్ అనేది లేకపోతే సో మీరు డైరెక్ట్గా ఈ కమాండ్ యూజ్ చేయొచ్చు. పిప్ ఇన్స్టాల్ పాండాస్, ఆటోమేటిక్గా లైబ్రరీ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఎలాగంటే గో టు ద కమాండ్ ప్రాంప్ట్ అండ్ చేంజ్ ద లొకేషన్ టు వేర్ ద పైథాన్ హ్యాస్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్. సో ఫస్ట్ మన డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఎక్కడైతే పైథాన్ ఇన్స్టాల్ అయిందో ఆ లొకేషన్కి కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చిన తర్వాత యూజ్ దిస్ ఫాలోయింగ్ కమాండ్. మీరు ఈ కమాండ్ యూజ్ చేయాలి, పిప్ ఇన్స్టాల్ పాండాస్. అసలు మనకి పాండాస్ అనేది ఇన్స్టాల్ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే ఐడియా తీసుకుని జస్ట్ మీరు ఇంపోర్ట్ పాండాస్ అని ఇచ్చారనుకోండి, ఇక్కడ మీకు ఏమి ఎర్రర్ రాలేదు అంటే పాండాస్ ఇన్స్టాల్ అయినట్టు. ఒకవేళ మాడ్యూల్ నాట్ ఫౌండ్, సో చూడండి ఇక్కడ ఇంపోర్ట్ కెరాస్ అని యూజ్ చేస్తా. సో చూడండి ఇక్కడ నాకు మాడ్యూల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వచ్చింది. అంటే మాడ్యూల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి, మనకి ఈ మాడ్యూల్ ఇన్స్టాల్ అయ్యలేదు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, ఇన్స్టాల్ చేసుకుని ఆ తర్వాత యూజ్ చేస్తాం. సో ఇంపోర్ట్ పాండాస్ అని క్లిక్ చేశాను. ఇక్కడ ఇంపోర్ట్ పాండాస్ అని చేసినప్పుడు నాకు ఎర్రర్ ఏం రాలా. అంటే ఏంటి, నా సిస్టంలో ఆల్రెడీ పాండాస్ అనేది ఇన్స్టాల్ అయ్యింది. సో జూపిటర్ నోట్బుక్ కనుక మీరు యూజ్ చేస్తే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ అన్ని బిల్ట్ ఇన్గా ఇన్స్టాల్ అయిపోయి ఉంటాయి. మనం ఎక్స్ప్లిసిట్గా ఈ కమాండ్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేయని అవసరం. సో ఇది ఒకవేళ మీ ఐడిఈలో వేరే ఏ ఐడియా యూజ్ చేసినా సరే మీకు ఒకవేళ లేకపోతే జస్ట్ ఇలా ఇన్స్టాల్ చేసుకోండి మీరు పాండాస్ని. తర్వాత మనం పాండాస్ యూజ్ చేసుకుంటున్నామంటే మనం కంపల్సరీగా దాన్ని ఇంపోర్ట్ చేయాలి. సో ఇంపోర్ట్ చేసుకోకుండా మనం ఆ పాండాస్లో ఉన్న ఫెసిలిటీస్ అంటే ఆ ఫంక్షన్స్ కానీ వాటిని మనం యూజ్ చేయలేము. కంపల్సరీగా పాండాస్ని ఇంపోర్ట్ చేసి దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. సో టు టెస్ట్ వెదర్ పాండాస్ మాడ్యూల్ ఈస్ ప్రాపర్లీ ఇన్స్టాల్డ్, ట్రై ద గివెన్ కమాండ్. సో మనకు ఒకవేళ చెక్ చేయాలి అంటే మనం ఈ కమాండ్ యూజ్ చేస్తే ఎర్రర్ రాకపోతే అది పాండాస్ ఇన్స్టాల్ అయినట్టు, లేదంటే అవనట్టు. అండ్ టు చెక్ ద వర్షన్ ఆఫ్ పాండాస్, మనకు వర్షన్ కావాలి, ఏ వర్షన్ యూజ్ చేస్తున్నాం పాండాస్ అంటే చూడండి, ప్రింట్ పాండాస్ డాట్ డబల్ అండర్ స్కోర్ వర్షన్ డబల్ అండర్ స్కోర్. చూడండి, ప్రింట్ పాండాస్ డాట్ డబల్ అండర్ స్కోర్ వర్షన్ డబల్ అండర్ స్కోర్. సో ఇప్పుడు నా సిస్టంలో ఉన్న వర్షన్ 1.2.4, వర్షన్ 1.2.4. సో హౌ టు డౌన్లోడ్ ఏ డేటా సెట్. ఇక్కడ మనకి డేటా ఫ్రేమ్ అన్నాం కదండి, డేటా ఫ్రేమ్. సో ఈ డేటా ఫ్రేమ్ ఏంటంటే మనకు ఒక ట్యాబ్లర్ డేటా కావాలి కంపల్సరీగా. ఇప్పుడు దాన్ని మ్యానిపులేషన్స్ చేయాలన్నా, అనాలిసిస్ చేయాలన్నా మనకి ఒక ట్యాబ్లర్ డేటా కావాలి. సో ఆ ట్యాబ్లర్ డేటాలో మనకి ఒక 10 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, అది చాలా ఈజీ. మనం ఈజీగా మనం అనాలిసిస్ చేయొచ్చు, మ్యానిపులేషన్స్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అదే మనకి డేటా సెట్లో ఒక 1 lakh ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, దెన్ ఇట్ వుడ్ బి వెరీ డిఫికల్ట్, మాన్యువల్గా చేయడం డిఫికల్ట్. దానివల్ల మనం ఈ 1 lakh అంటే లార్జ్ డేటాలో మనకి అనాలిసిస్ అండ్ మ్యానిపులేషన్స్ ఈ రెండు చేయాలి అంటే మాన్యువల్గా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. బికాస్ డేటా సైజ్ వచ్చేసరికి సమ్ 1 lakh ఉంటుంది. మనం దాన్ని ఐడెంటిఫై చేసి అనాలిసిస్ కానీ లేదా మ్యానిపులేషన్స్ చేయాలి అంటే మాన్యువల్గా, వితౌట్ యూజింగ్ ఎనీ ఫంక్షన్స్ మాన్యువల్గా చేయాలంటే దట్స్ కంప్లీట్లీ డిఫికల్ట్. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే ఈ పాండాస్ని యూజ్ చేసి ఎంత లార్జ్ డేటా సెట్ ఏది ఉన్నా సరే దాని మీద మనం డేటా అనాలిసిస్, మ్యానిపులేషన్స్ ఈజీగా చేయొచ్చు అన్నమాట పాండాస్ యూజ్ చేసి. కాబట్టి ఇక్కడ మనం నెక్స్ట్ కమింగ్ స్లైడ్స్లో మన పాండాస్ని బాగా వర్క్ చేయాలి అంటే మనకు ఒక డేటా సెట్ అనేది కంపల్సరీ కావాలి. సో ఎవరైనా సరే అనాలిసిస్, మ్యానిపులేషన్స్ ఇవన్నీ చేయాలి అంటే మనకు డేటా సెట్ కావాలి. సో ఎక్కడ ఉంటుంది ఆ డేటా సెట్? డేటా సెట్ అంటే ఏం లేదు, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటానే డేటా సెట్ అంటాం. ఓకే, లార్జ్ అమౌంట్ కానీ స్మాల్ అమౌంట్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, డేటా ఒక ట్యాబులర్ ఫార్మాట్లో ఉంటే దాన్ని సింపుల్గా మనం డేటా సెట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం నెక్స్ట్ వర్క్ చేయడానికి మనకు డేటా సెట్ కావాలి. డేటా సెట్ కావాలి అంటే ఎక్కడ దొరుకుతుంది? సో మాన్యువల్గా మనం 1 lakh రికార్డ్స్ని
మనం 1,00,000 రికార్డ్స్ని మనం టైప్ చేయలేము కదండి. సో ఈ డేటా సెట్స్ అనేవి ఫ్రీ డేటా సెట్స్ మనకి అవైలబుల్గా దొరుకుతాయి. ఎక్కడ దొరుకుతాయి చూడండి. ఏ డేటా సెట్ ఆర్ is a collection of data. A data set is a collection of data. So అంటే tabular format అన్నమాట. Tabular format. And data is information recorded systematically and stated within its context. సో డేటా అనేది ఏంటంటే ఒక రికార్డ్ బేస్ చేసుకునే రికార్డెడ్ సిస్టమాటికల్లీ అంటే ఇలాగే మనకి ట్యాబులర్ ఫార్మాట్లో చేసినట్టు అనమాట. ఇష్టం వచ్చినట్టు కాకుండా ఒక ట్యాబులర్ ఫార్మాట్లో రికార్డ్స్ టైప్లో మనకి మెయింటైన్ చేస్తాం. సో ఎక్కడి నుంచి తీసుకోవచ్చు మనం అంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయండి విచ్ ప్రొవైడ్స్ ద ఫ్రీ డేటా సెట్స్. సో ఒకటి పాపులర్ వెబ్సైట్ ఏంటంటే kaggle.com. మీరు ఈ kaggle.comలోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు డేటా సెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది చూపిస్తాను. సో డైరెక్ట్గా kaggle.comలోకి వెబ్సైట్ ఎంటర్ అవ్వండి. తర్వాత సైన్ ఇన్ అడుగుతుంది. సైన్ ఇన్ అడిగినప్పుడు మీరు గూగుల్తో సైన్ అవ్వచ్చు. చూడండి ఇక్కడ మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో డేటా సెట్స్ అని కనబడుతున్నాయి. సో మీరు ఈ డేటా సెట్స్ని క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ న్యూ డేటా సెట్. మనం ఏదైనా డేటా సెట్ని ఇక్కడ అప్లోడ్ చేస్తే వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటారు, లేదంటే మనం సెర్చ్ చేయొచ్చు. చూడండి డేటా సెట్ రిలేటెడ్ టు కంప్యూటర్ సైన్స్, ఎడ్యుకేషన్, క్లాసిఫికేషన్, కంప్యూటర్ విజన్, లాంగ్వేజ్ ప్రాసెసింగ్, విజువలైజేషన్, ఇలా చాలా ఉంటాయి. చూడండి ఇక్కడ ఇది ట్రెండింగ్ డేటా సెట్స్ అనమాట. సో రెడిట్ ఒమిక్రాన్ ప్యానిక్. సో ప్రజెంట్ ట్రెండింగ్ ఇది కదా ఒమిక్రాన్ వేరియంట్. సో దాని గురించి ఒక డేటా సెట్. సిమిలర్లీ హార్ట్ ఫెయిల్యూర్ ప్రొటెక్షన్స్, కస్టమర్ పర్సనాలిటీ అనాలిసిస్, బిగ్ డేటా సర్టిఫికేషన్. సో ఇలాగ చాలా వరకు మనకి చూడండి ఇది లేటెస్ట్ COVID-19 ఇండియా స్టేట్ వైస్ డేటా సెట్. సో మీకు ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేశాను నేను. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది చూసారా. ఇది నేను క్లిక్ చేస్తే లేటెస్ట్ COVID-19 ఇండియా స్టేట్ వైజ్ డేటా అనేది డౌన్లోడ్ అవుతుంది. చూడండి ఇక్కడ డౌన్లోడ్ అయింది. సో దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఇదిగోండి CSV ఫైల్. ఈ డేటా సెట్ అనేది ఒకటి గుర్తుంచుకోండి, డేటా సెట్ అనేది CSV ఫైల్ కానీ ఎక్సెల్ ఫైల్లో కానీ మనకి డౌన్లోడ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ మీకు చూస్తే లేటెస్ట్ COVID-19 ఇండియా స్టేటస్ .csv ఫైల్ ఓపెన్ అయింది. సో ఇక్కడ మీకు ఓపెన్ చేస్తే చూడండి ఇక్కడ మీకు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, బట్ డేటా సెట్ కొన్ని డేటా సెట్స్లో 1,00,000 రికార్డ్స్ కూడా ఉండొచ్చు మనకి. సో ఇక్కడ మనకి అరౌండ్ 333 కౌంట్ ఉంది, రైట్. మోస్ట్ ప్రాబబ్లీ 37 రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. 37 రికార్డ్స్. ఓకే. సో కౌంట్ వచ్చేసరికి మొత్తం అన్ని కౌంట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ కౌంట్ చూపించేది మొత్తం అన్ని కౌంట్ అవుతుంది, బట్ ఇక్కడ ఏంటంటే మనకి 37 రికార్డ్స్ ఉన్నాయి. సో ఇలాగా మనం డేటా సెట్ ఏదైనా డేటా సెట్ని మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా డేటా సెట్ని మనకు కావాల్సిన డేటా సెట్ని మనం ఇక్కడ డౌన్లోడ్ చేస్తాము. సో దానిలో ఈ కొన్నే ఉంటాయని తెలీదు. సో మనకి చాలా ఉంటాయి డేటా అనేది. ఇంకో డేటా సెట్ డౌన్లోడ్ చేస్తున్నాము. యూటీపీ కంప్యూటర్స్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్ స్టడీ ప్లాన్ అని ఉంది. సో ఒకసారి అది చూద్దాం మనం. ఇక్కడ చూసారనుకోండి మీరు 2 ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ, XLS ఒకటి, CSV ఒకటి. 2 డేటా సెట్స్ ఉన్నాయి అనమాట, 2 ఫార్మాట్స్లో ఉన్నాయి. సో ఎక్సెల్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి అరౌండ్ 56 ఎంట్రీస్ ఉన్నాయి, 56 రికార్డ్స్, రైట్. సో అదే CSVలో కూడా మనకి అదే ఉంటుంది, బట్ డేటా ఫార్మాట్ ఫైల్ ఫార్మాట్ అనేది సమ్వాట్ డిఫరెంట్ అనమాట. CSV అనేది ఒక ఫైల్ ఫార్మాట్, XLS అనేది ఒక ఫైల్ ఫార్మాట్. సో ఇది కూడా అంతే మనకి 56 రికార్డ్స్, రైట్. ఇలాగ మీరు ఏదైనా ఒక డేటా సెట్ డౌన్లోడ్ చేసుకుని ఆ డేటా సెట్ మీద మనం ఇప్పుడు ఆ పాండాస్ అనేది అప్లై చేయాలి. నేనేం చేస్తున్నానంటే కన్ఫ్యూజన్ లేకుండా అందరికీ ఈజీగా అర్థం అవ్వడం కోసం ఒక చిన్న ఎక్సెల్ ఫైల్ అనేది క్రియేట్ చేశాను. ఈ ఎక్సెల్ ఫైల్లో ఏమున్నాయి అంటే మనకి చూడండి స్టూడెంట్ రికార్డ్స్ ఉన్నాయి. స్టూడెంట్ రికార్డ్స్. సో సమ్ 20 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, 101 నుంచి 20 స్టూడెంట్స్. స్టూడెంట్ నేమ్ ఇచ్చాము, అలాగే మార్క్స్ ఇన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. తెలుగులో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో ఇలాగ కొన్ని మార్క్స్ అనేది తీసుకున్నాం. మనకు అందరికీ ఈజీగా అర్థమవుతుంది కాబట్టి వేరే వేరే డేటా సెట్స్ కూడా తీసుకోవచ్చు. బట్ ఇది అనుకోండి కామన్ సబ్జెక్ట్ కాబట్టి స్టూడెంట్స్ మార్క్స్ అనేసరికి అందరికీ ఈజీగా అర్థమవుతుంది. మనం ఏది తర్వాత ఇంప్లిమెంట్ చేసినా సరే, ఏ అనాలిసిస్ చేసినా ఈజీగా ఉంటుంది.
రైట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ యూజ్ చేసేది ఏంటి అంటే ఈ మార్క్స్, రైట్. సో మీరు డేటా సెట్ ఇప్పుడు మీరు మార్క్స్ అనే ఏదైనా మీరు క్రియేట్ చేసి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, లేదంటే మీరు ఈ kaggle.comలోకి వెళ్ళి ఏదైనా డౌన్లోడ్ చేసి దాన్ని యూజ్ చేసి మరి కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. చూద్దాం. ఫస్ట్ క్రియేటింగ్ ఏ డేటా ఫ్రేమ్. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేయాలి. ఎందుకంటే మనం డేటా అనాలిసిస్ అంతా కూడా ఈ డేటా ఫ్రేమ్ మీదే జరుగుతుంది. డేటా ఫ్రేమ్ అంటే ఒక రెఫరెన్స్ కింద లెక్క అనమాట. డేటా ఫ్రేమ్ అంటే ఒక రెఫరెన్స్ అనమాట. ఆ టేబుల్కి రెఫరెన్స్. ఓకే, మనం ఇచ్చే టేబుల్కి ఒక నేమ్ లాగా, రెఫరెన్స్ అంటే ఒక నేమ్ లాగా. మనం ఎక్సెల్ ఫైల్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మార్క్స్ అని తీసుకున్నాము. సో దీనికి ఒక రెఫరెన్స్ కింద ఒక డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేస్తాము. తర్వాత మనం యూజ్ చేసే అనాలిసిస్ అంతా కూడా ఈ డేటా ఫ్రేమ్ ద్వారానే చేస్తాము. సో ఈ డేటా ఫ్రేమ్ ఇందాక చెప్పాను కదా, 3 డేటా స్ట్రక్చర్స్. ఒకటి సిరీస్, ఒకటి డేటా ఫ్రేమ్, ఒకటి ప్యానల్. సో ఇందాక చెప్పుకున్నట్టు డేటా ఫ్రేమ్ అనేది ట్యాబ్యులర్ డేటా. ట్యాబ్యులర్ డేటా అంటే రోస్ అండ్ కాలమ్స్. రోస్ అండ్ కాలమ్స్ అంటే 2 డైమెన్షన్ డేటా. 2 డైమెన్షనల్ డేటా. సో మనం మ్యాక్సిమం మొత్తం అంతా కూడా మనం డేటా ఫ్రేమ్ మీద చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఎక్సెల్ ఫైల్ ఉంది మన దగ్గర. ఎక్సెల్ ఫైల్ ఉంది. మనం ఇప్పుడు డేటా సెట్ డౌన్లోడ్ చేశారనుకోండి ఫ్రమ్ క్యాగిల్లో డౌన్లోడ్ ఐ మీన్ లాగిన్ అయ్యి ఒక డేటా సెట్ తీసుకుంటే, సో ఆ డేటా సెట్ అనేది 2 ఫార్మాట్స్లో మనకి డౌన్లోడ్ అవుతుంది. ఒకటి సిఎస్వి డాట్ సిఎస్వి, ఇంకొకటి డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్. సో ఇది ఎక్సెల్ ఫైల్, ఇది సిఎస్వి ఫైల్ అన్నమాట. కామా సపరేటెడ్ వాల్యూస్ ఫైల్ అంటాం. ఓకే. సో ఒకవేళ మన డేటా సెట్ ఇలా ఉంటే దీని నుంచి మనం డేటా ఫ్రేమ్ని ఎలా క్రియేట్ చేయాలి అంటే మనకి 2 ఫంక్షన్స్ ఉన్నాయి. రీడ్ అండర్ స్కోర్ ఎక్సెల్, రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి. ఒకవేళ సిఎస్వి ఫైల్ని మనం డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయాలి అంటే రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి. ఒకవేళ ఎక్సెల్ ఫైల్ని మనం డేటా ఫ్రేమ్ కింద క్రియేట్ చేయాలి అంటే రీడ్ అండర్ స్కోర్ ఎక్సెల్. ఇక్కడ ఏం చేయాలి, ఫైల్ లొకేషన్ ఇవ్వాలి. ఆ ఫైల్ ఎక్కడ సేవ్ అయిందో కంప్లీట్ లొకేషన్ ఇవ్వాలన్నమాట. సి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏదైనా సరే ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పిడి. నేనేం చేస్తున్నాను, ఎలియాస్ నేమ్ ఇచ్చాను. ఎలియాస్ నేమ్ ఇవ్వచ్చు కదా. మీరు పైథాన్ బిగినర్స్లో చూస్తే మీకు ఇది అర్థమవుతుంది. డేట్ మాడ్యూల్స్లో చూసాము, అలాగే నంపై యూజ్ చేసినప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాము, ఎలియాస్ నేమ్ ఇస్తున్నాము. సో ఆ పాండాస్లో ఉన్న ఏ ఫంక్షన్స్ అయినా సరే మనం ఈ పీడీతో యూజ్ చేయొచ్చు. సో పీడీ డాట్ సమ్ డి ఈజ్ ఈక్వల్ టు పీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్ ఎక్సెల్, బికాస్ మనది ఎక్సెల్ అన్నమాట. సో ఇక్కడ లొకేషన్ ఇవ్వాలి. లొకేషన్ ఎలా వస్తుంది చూడండి. ఇది కదా మన ఫైల్. రైట్ క్లిక్ ఇవ్వండి, ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. సో ఇది లొకేషన్. ఈ ఫైల్ లొకేషన్ మనం అక్కడ కాపీ పేస్ట్ చేస్తాం. ఇక్కడ చేసాం. సో ఇక్కడ మార్క్స్ డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్. సో ఇచ్చింది ఎక్స్ఎల్ఎస్ఎక్స్ ఆర్ సిఎస్వినా ఒకసారి చూడండి. సారీ, చూడండి, ఎక్స్ఎల్ఎక్స్ ఫైల్, ఇది ఎక్స్ఎల్ఎస్ ఫైల్, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఇచ్చేసాము. ఇప్పుడు ఎంటర్ చేస్తే మనకి డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ అవుతుందా, క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఎక్సెల్లో ఉన్న డేటాని డీలోకి పాస్ చేస్తున్నాము, తర్వాత డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేస్తాం. ఓకే, డీలోకి పాస్ చేసి తర్వాత డేటా ఫ్రేమ్లోకి క్రియేట్ చేస్తాం. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు లొకేషన్ ఇస్తే బ్యాక్ స్లాష్ ఇచ్చినప్పుడు అది కాన్స్టెంట్ కింద తీసుకుంటుంది, బ్యాక్ స్లాష్ కాన్స్టెంట్ కింద తీసుకుంటుంది. కాబట్టి ఎప్పుడు పైథాన్లో లొకేషన్ ఇచ్చినప్పుడు డబల్ హైఫెన్స్ ఇవ్వండి. డబల్ హైఫెన్స్ ఇస్తే అది లొకేషన్ కింద కన్సిడర్ చేస్తుంది. సో బ్యాక్ స్లాష్ ఎన్ అనేది వినుంటారు కదా, సి లాంగ్వేజ్ వచ్చి ఉంటే మీకు ఎవరికైనా. స్లాష్ ఎన్ అంటే న్యూ లైన్ క్యారెక్టర్కి స్లాష్ ఎన్ అని యూజ్ చేస్తాం. అలాగే సమ్ స్పేస్ కావాలి అంటే స్లాష్ టీ అనేది యూజ్ చేస్తాం. సో అలాగే స్లాష్ని బ్యాక్ స్లాష్ కాన్స్టెంట్ కింద తీసుకుంటుంది. కానీ మనం ఇక్కడ లొకేషన్లో స్లాష్ అలాగే ఉంచాలి కాబట్టి ఏదైనా స్పెషల్ సింబల్ మనం అలా మెన్షన్ చేయాలి అంటే స్లాష్తోనే స్టార్ట్ చేయాలి. సో బ్యాక్ స్లాష్ అంటే స్లాష్ అనేది డిస్ప్లే అవుతుంది, రైట్. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేయాలి. ఎలాగా, ఏదైనా ఒక వేరియబుల్ తీసుకోండి. డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పీడీ డాట్ డేటా ఫ్రేమ్. ఇది జాగ్రత్తగా వినండి, డేటా ఫ్రేమ్లో డి అండ్ ఎఫ్ క్యాపిటల్ ఉండాలి.
డిఎఫ్ క్యాపిటల్ ఉండాలి. సో ఇప్పుడు మనకి డిఎఫ్లో మనకి డేటా అనేది వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేద్దాము. చూడండి, ఇక్కడ మనకి నెంబర్ వచ్చింది, న్యూమరిక్ వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి? ఎక్కడ ఎర్రర్ లేకుండా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు మనం డిఎఫ్ ఇక్కడ ప్రింట్ చేస్తే, సారీ ఇక్కడ డేటా ఫ్రేమ్ ఇక్కడ డీలో కదా మనకి డేటా ఉంది. చూడండి, pd.read excel ఆఫ్ ఇది అన్నప్పుడు మార్క్స్లో ఏదైతే టేబుల్ ఉందో అదంతా కూడా డీలోకి వస్తుంది. సో ఆ డీని మనం డేటా ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. సో pd.data frame ఆఫ్ డి అని క్లిక్ చేస్తే అప్పుడు డేటా ఫ్రేమ్లోకి ఆ టేబుల్ అనేది వచ్చేస్తుంది. చూడండి, మన టేబుల్ వచ్చిందా? సో టేబుల్ రావాలి అంటే ఫస్ట్ ఒక డేటా తీసుకోవాలి. ఎక్సెల్లో అనేది డైరెక్ట్గా మనం దీనిలో తీసుకుని దీన్ని మనం ఈ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. డిఎఫ్ నేను ఒక వేరియబుల్ ఇచ్చా. డిఎఫ్ అనేది ఫిక్స్డ్ కాదు, డిఎఫ్ అనేది ఒక వేరియబుల్. ఇక్కడ డి అనేది కూడా వేరియబుల్ ఏదైనా ఇవ్వచ్చు. సో ఫస్ట్ ఆ ఎక్సెల్లో ఉన్న టేబుల్ని డి అనే వేరియబుల్లోకి హోల్డ్ చేసి ఆ డిలో ఉన్న డేటాని డేటా ఫ్రేమ్ కింద మనం కన్వర్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి, మొత్తం కంప్లీట్గా మన ఎక్సెల్లో ఉన్న డేటా అంతా వచ్చేసింది. 101 నుంచి 120 వరకు ఉన్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద డేటా మనకేమొస్తుందంటే ఇండెక్స్ వాల్యూస్ వస్తాయి ఇక్కడ. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్సెల్ ఫైల్లో ఆ ఇండెక్స్ వాల్యూస్ ఉండవు. డైరెక్ట్గా 101 నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి, 101, 102 ఇది ఉంటుంది, రోల్ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇండెక్స్ వాల్యూస్ వస్తాయి. మన రెఫరెన్స్ కోసం ఇండెక్స్ వాల్యూస్ వస్తాయి. ఇది రీడ్ ఎక్సెల్. అదే సిఎస్వి అయినా కూడా సేమ్ ప్రాసెస్. సిఎస్వి అయినా కూడా అదే ప్రాసెస్. ఫస్ట్ ఒక డేటాలోకి మనం ఫైల్ని లోడ్ చేసుకోవాలి. సో ఇందాక మనం సిఎస్వి చూసాం కదా, మీకు ఆ ఎగ్జాంపుల్ చెప్తాను. సో కోవిడ్ అని పెట్టాను. సో ఇదేంటిది మనకి చూడండి ఇక్కడ సిఎస్వి. సో దీన్ని నేను మళ్ళీ కాపీ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఎక్సెల్ చూసేసాము ఆల్రెడీ. ఎక్సెల్ని ఎలా డేటా ఫ్రేమ్ చేయాలనేది చూసాము. ఇప్పుడు సిఎస్విని ఎలా చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ సేమ్ ప్రాసెస్ చూడండి, ఇదే ప్రాసెస్. కాకపోతే మనం ఇక్కడ ఏం చేస్తాము, మనం ఇక్కడ ఏదైతే డేటా ఇస్తున్నామో ఆ డేటా ఫైల్ నేమ్ డాట్ సిఎస్వి అని ఇవ్వాలి. సిఎస్వి చూడండి, లొకేషన్ కాపీ చేశాను మళ్ళీ ఒకసారి. అండ్ ఇక్కడ లొకేషన్ పాస్ చేసాము. ఇక్కడ ఎక్సెల్ ఇచ్చాము, సిఎస్వి అని ఇస్తే అవుట్పుట్ వస్తుంది. చూడండి, రైట్. సో ఇక్కడ మనకి ఎర్రర్ రాలా. ఇప్పుడు మీరు డిఎఫ్ అని ఇచ్చారనుకోండి, చూడండి. సో మనకు ఆ ఎక్సెల్లో ఉన్న డేటా మొత్తం ఇక్కడ వచ్చేసింది. 35 రికార్డ్స్, 36 రికార్డ్స్. 0 నుంచి స్టార్ట్ అయింది కదా, 36 రికార్డ్స్. సో టోటల్ కేసెస్, యాక్టివ్, డిశ్చార్జ్, డెత్, యాక్టివ్ రేషియో, డిశ్చార్జ్ రేషియో. సో ఇదంతా ఏంటంటే మనం కోవిడ్ ఇందాక డౌన్లోడ్ చేసాం కదా, ఆ డౌన్లోడ్ చేసిన సిఎస్వి ఫైల్లో ఉన్న డేటా. ఓకే, సో ఇలాగా మనం ఒక సిఎస్వి ఫైల్ని కానీ ఎక్సెల్ ఫైల్ని కానీ మనం డేటా సెట్ డౌన్లోడ్ చేసి మనం ఒక డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇలా కూడా కాకుండా ఇంకొక 2 విధాలుగా చేయొచ్చు. ఎలాగా అంటే బై యూజింగ్ ద డిక్షనరీ, ఇంకొకటి లిస్ట్ ఆఫ్ టూపుల్స్. ఊరికే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బట్ మనం ఏంటి అంటే ఒక డేటా సెట్ తీసుకుని డేటా సెట్ నుంచే మనం ప్రాసెస్ చేస్తాం. సో ఒకవేళ డిక్షనరీ అయితే చూడండి, సమ్ డిఐ ఈజ్ ఈక్వల్ టు డిక్షనరీ ఫార్మాట్ తెలుసు కదండి, బిగినర్స్లో చూసారు మీరు. సో కీ ఫాలోడ్ బై వేరియబుల్స్ పెయిర్, అంటే ఇదంతా కూడా ఏవేవో వస్తాయి నేమ్లో అవన్నీ కూడా మనం దీనిలో ఇచ్చేస్తాం, లిస్ట్లో ఇచ్చేస్తాం అనమాట. మల్టిపుల్ నేమ్స్ డిఎఫ్ జిహెచ్ఐ. ఓకే, తర్వాత కామా, చూడండి రోల్ నెంబర్. ఇది స్ట్రింగ్ కాబట్టి ఎక్కడైనా సరే స్ట్రింగ్ వస్తే అది డబుల్ కొటేషన్స్ కానీ సింగిల్ కొటేషన్స్ కానీ, అది గుర్తుంచుకోండి. కాలన్ 1 2 3 కామా ఏదో ఒక మార్క్స్ ఇద్దాం. ఓకే, పర్సంటేజ్ ఇచ్చేద్దాము. సో ఇట్ విల్ బి గుడ్. పర్సంటేజ్ 90.5
sorry 89.4 99 రైట్. ఇది స్ట్రింగ్ కాదు కదా, మనం దీన్ని స్ట్రింగ్స్లోకి ఇవ్వని అవసరం లేదు, ఇస్తే అది స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. ఓకే, సో డిక్షనరీ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసాం. ఇప్పుడు చూడండి, డిఐ ప్రెస్ చేస్తే అది డిక్షనరీ. దీన్ని మనం డేటా ఫ్రేమ్కి పాస్ చేసేస్తాం. సో డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పీడీ డాట్, పీడీ అంటే పాండాస్ డాట్. ఎప్పుడైనా సరే ఆ ఫంక్షన్స్ని మనం లైబ్రరీ నేమ్తో కాల్ చేయాలి, కానీ ఇక్కడ మనం లైబ్రరీ నేమ్తో కాల్ చేయకుండా ఎలియాస్ నేమ్ ఇస్తున్నాము, కాబట్టి ఆ ఫంక్షన్స్ అన్నిటిని ఈ నేమ్తోనే కాల్ చేస్తాం. పీడీ డాట్ డేటా ఫ్రేమ్ డి క్యాపిటల్ ఎఫ్ క్యాపిటల్ డిఐ. ఇప్పుడు డిఎఫ్ చూస్తే చూడండి, మనం క్రియేట్ చేసింది ఏదైతే మనం ఇక్కడ డిక్షనరీలో చేసామో సేమ్ అదే ట్యాబ్లెట్ ఫార్మాట్లోకి వచ్చింది. సో ఇలా కూడా మనం ఒక డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇంకో రకంగా చేయొచ్చు. ఎలాగా మనం చూసాం ఇప్పుడే, లిస్ట్ ఆఫ్ టుపుల్స్. సో ఒక లిస్ట్ తీసుకుని ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఓకే లిస్ట్ ఆఫ్ టుపుల్స్. సో ఒక టుపుల్లో మనం కంప్లీట్ డీటెయిల్స్, రికార్డ్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తాం. సో ఏబిసి ఈసారి 10 ఇద్దాము, అండ్ ఈసారి సమ్ 89.2 ఇద్దాం. ఓకే, నెక్స్ట్ ఇది ఒక రికార్డ్, సెకండ్ రికార్డ్ ఇంకొక టుపుల్. ఓకే, సో డిఎఫ్ అండ్ let us give it 11 and we can give it as a 79.3. సో అది స్ట్రింగ్ కాదు కాబట్టి స్ట్రింగ్లో పెట్టిన అవసరం లేదు, డబుల్ కొటేషన్స్ యూజ్ చేయక్కర్లేదు. అండ్ వన్ మోర్ టుపుల్, ఇంకొక రికార్డ్ తీసుకుందాము, సమ్ KLM, అండ్ హియర్ లెట్స్ టేక్ ఎ 12 అండ్ సమ్ 65.34. ఓకే, సో ఇది ఎగ్జిక్యూట్ చేసాము. సో ఇప్పుడు ఇది ఎ లిస్ట్ ఆఫ్ టుపుల్స్. సో దీన్ని ఇందాకలాగా పీడీ డాట్, సో డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పీడీ డాట్, ఓకే డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పీడీ డాట్ డేటా ఫ్రేమ్ డి క్యాపిటల్ ఈఎఫ్ క్యాపిటల్ ఆఫ్ ఎల్. ఇక్కడ తీసుకున్నారనుకోండి, డేటా ఫ్రేమ్లోకి వచ్చేసరికి మనం ఏదైతే క్రియేట్ చేసామో ఏం వచ్చేస్తాయి 10 11 12 ఏబిసి 10 11 12 89.2 79.3 అండ్ 65.4. సో ఇన్ని రకాలుగా మనం డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేయొచ్చు. బట్ మనం దీన్నే ఫాలో అవుతాం. మీరు ఏదైనా డేటా సెట్ డౌన్లోడ్ చేయండి, డేటా సెట్ డౌన్లోడ్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఇదే డేటా ఫ్రేమ్. నేను మార్క్స్ అనే ఎక్సెల్ ఫైల్ తీసుకున్నాను, దాన్ని డేటా ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేశాను. సో నా డేటా ఫ్రేమ్లో నౌ ఐఎమ్ హ్యావింగ్ ఎ టేబుల్ ఆఫ్ స్టూడెంట్ డీటెయిల్స్ విత్ మార్క్స్. సో ఇప్పుడు సో మీ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటా కదండి. సో హౌ టు క్రియేట్ ఏ డేటా ఫ్రేమ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది అర్థమైంది. నెక్స్ట్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. సో మనకి ఇప్పుడు నార్మల్గా అయితే ఒక 20 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి చాలా సింపుల్గా అయిపోతుంది. బట్ ఇండెక్సింగ్ లార్జ్ అమౌంట్ ఉందని కూడా, ఒక 1 lakh రికార్డ్స్ ఉన్నాయి, ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు 1 lakh రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి. ఆ 1 lakh రికార్డ్స్లో మనం ఇండెక్సింగ్ స్లైసింగ్ యూజ్ చేస్తే చాలా ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు. ఓకే, ఓకే. సో ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఎప్పుడు కూడా సింటాక్స్ చూడండి. ఇక్కడ డేటా ఫ్రేమ్, ఈ డేటా ఫ్రేమ్ అంటే మనం ఏదైతే డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసామో ఆ డేటా ఫ్రేమ్ అనమాట. అంటే నేను ఇక్కడ నేమ్ ఏమి ఇచ్చాను, డిఎఫ్ అని ఇచ్చాను, అంతే కదా. మనం ఇక్కడ క్రియేట్ చేసాము, ఇక్కడ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసాము. డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసినప్పుడు డిఎఫ్ అని క్రియేట్ చేసాము, రైట్. ఇక్కడ నేను ఏం చేయాలి, ఇప్పుడు ఏ ఫంక్షన్ కాల్ చేయాలన్నా డిఎఫ్ డాట్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి. సో డిఎఫ్ డాట్ హెడ్, డిఎఫ్ డాట్ టైల్, డిఎఫ్ డాట్ డిస్క్రైబ్, డిఎఫ్ డాట్ షేప్, సో ఇవన్నీ యూజ్ చేయాలన్నమాట. 1 by 1 చూద్దాం. డేటా ఫ్రేమ్ డాట్ హెడ్ అంటే మనకి టాప్ 5 రోస్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. డేటా ఫ్రేమ్ డాట్ హెడ్, ఇక్కడ ఇన్పుట్ ఈ మధ్యలో ఏది ఆర్గ్యుమెంట్ ఇవ్వకపోతే ఫస్ట్ 5 రికార్డ్స్ మనకి డిస్ప్లే అవుతాయి. చూడండి 0 1 2 3 4. సో ఇక్కడ కూడా చూడండి 0 1 2 3 4. సో 101 సందీప్, 105 సాత్విక్. సో 101 సందీప్ అండ్ 105 సాత్విక్. సో 5 రికార్డ్స్ మెన్షన్ అవుతాయి. నాకు 5 కాదు, నాకు ఓన్లీ 2 కావాలి అంటే
అప్పుడు మనం ఆర్గ్యుమెంట్ని పాస్ చేయాలి. డిఎఫ్ డాట్ హెడ్ 2 అంటే ఫస్ట్ 2 ఎలిమెంట్స్ పాస్ అవుతాయి. ఐ మీన్ ఫస్ట్ 2 రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి. అదే మీరు ఇక్కడ 10 ఇచ్చారు, ఫస్ట్ 10 రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి. ఫస్ట్ 10 రికార్డ్స్. ఓకే, సో హెడ్ అంటే పై నుంచి ఎన్ని రికార్డ్స్ మనం మెన్షన్ చేస్తున్నామో అన్ని రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి. మనం రికార్డ్స్ మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్గా 5 రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి. సిమిలర్లీ నెక్స్ట్ డేటా ఫ్రేమ్ డాట్ టెయిల్. డేటా ఫ్రేమ్ డాట్ టెయిల్. టెయిల్ అంటే లాస్ట్ నుంచి నెంబర్ ఆఫ్ రికార్డ్స్. సి డిఎఫ్ డాట్ టెయిల్ ఆఫ్ 10. ఓకే, ఇక్కడ కూడా అంతే. టెయిల్ అని చేస్తే లాస్ట్ 5 రికార్డ్స్ చూడండి, 15 నుంచి 19 వరకు, అంటే 16th రోల్ నెంబర్ నుంచి 20th రోల్ నెంబర్ వరకు డిస్ప్లే అయింది. లాస్ట్ నుంచి 5 రికార్డ్స్ అనమాట. సో అదే మీకు లాస్ట్ నుంచి ఓన్లీ 2 రికార్డ్స్ కావాలి అంటే అప్పుడు ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. సో ఓన్లీ 2 రికార్డ్స్ వచ్చినాయి మనకి. అదే లాస్ట్ 10 రికార్డ్స్ కావాలి అంటే లాస్ట్ 10 రికార్డ్స్ వస్తాయి, ఫస్ట్ 10 రికార్డ్స్ రావు, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ 10 రికార్డ్స్ డిస్ప్లే చేస్తుంది, ఫస్ట్ 10 రికార్డ్స్ డిస్ప్లే చేయదు. రైట్, సో అది టెయిల్. డేటా ఫ్రేమ్ డాట్ టెయిల్ నెంబర్ ఆఫ్ రోస్. అలాగే డేటా ఫ్రేమ్ డాట్ డిస్క్రైబ్ చూడండి. సో డిఎఫ్ డిస్ప్లే చేస్తే ఇవన్నీ వచ్చినాయి కదా. ఇప్పుడు మనకి డిఎఫ్ డాట్ డిస్క్రైబ్ ఇది ఎగ్జిక్యూట్ చేశారు. ఇక్కడ చూస్తే మీకు కౌంట్ చూడండి, దాని డిస్క్రిప్షన్ అనమాట. కౌంట్ అంటే ఆ పర్టికులర్ కాలం కౌంట్ అనమాట. సో రోల్ నెంబర్ కౌంట్ 20, తెలుగు కౌంట్ 20, ఇంగ్లీష్ కౌంట్ 20, మ్యాథ్స్ కౌంట్ 20, సైన్స్ కౌంట్ 20, సోషల్ కౌంట్ 20. అలాగే మీన్ వాల్యూ. సో ఈ రోల్ నెంబర్ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నిటికీ మీన్ అనమాట. అలాగే తెలుగు అనే కాలంలో ఉన్న వాల్యూస్ అన్నిటికీ మీన్. అలాగే స్టాండర్డ్ డీవియేషన్. అలాగే మినిమం రోల్ నెంబర్స్ లో మినిమం 101. ఓకే, మార్క్స్ లో మినిమం 1, ఇంగ్లీష్ మార్క్స్ లో మినిమం 25, మ్యాథ్స్ మార్క్స్ లో మినిమం 60. సో అలాగా 25%, 50%, 75% అండ్ మ్యాక్సిమం. వాట్ ఆర్ ద మ్యాక్సిమం మార్క్స్? సో ఇక్కడ రోల్ నెంబర్ వచ్చేసరికి ఆ పర్టికులర్ కాలంలో మార్క్స్ అని కాదు, ఆ పర్టికులర్ కాలంలో ఏది మ్యాక్సిమం ఉంటే అది డిస్ప్లే చేస్తుంది. సో రోల్ నెంబర్లో మ్యాక్సిమం 120, తెలుగు మార్క్స్లో మ్యాక్సిమం 95, ఇంగ్లీష్ మార్క్స్లో మ్యాక్సిమం 98. అలాగా డిస్క్రైబ్ అని సింపుల్ ఫంక్షన్ యూజ్ చేస్తే మనకి ఇవన్నీ బై డిఫాల్ట్గా క్యాలిక్యులేట్ చేసేస్తుంది. ఇప్పుడు 20 రోస్ ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా చెప్పేయచ్చండి. కానీ డేటా సెట్లో ఒక 1000 రోస్ ఉంటే, 1000 రికార్డ్స్ ఉంటే, ఆ 1000 రికార్డ్స్కి మీరు కౌంట్, మీన్ ఇవన్నీ కౌంట్ చేయాలంటే ఇట్ బి డిఫికల్ట్. మీరు సింపుల్గా డిస్క్రైబ్ చేస్తే ఆ 1000 రోస్కి రోల్ నెంబర్ లేదా ఫస్ట్ కాలం కౌంట్, తర్వాత ఫస్ట్ కాలంకి మీన్ వాల్యూ, స్టాండర్డ్ డివియేషన్ వాల్యూ, మినిమం వాల్యూ, 25%, 50%, 75%, మ్యాక్సిమం, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయ్యి డిస్ప్లే అయిపోతాయి మనకి. సో అది మనకి డిస్క్రైబ్ ఫంక్షన్ యొక్క యూస్ఫుల్నెస్. నెక్స్ట్ షేప్. మనకి లార్జ్ డేటా అంటున్నాము, ఎంత డేటా ఉంటుందో అనేది తెలియదు. అది తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే షేప్ అనేది యూజ్ చేయాలి. అప్పుడు నెంబర్ ఆఫ్ రోస్, రికార్డ్స్ అవన్నీ వస్తాయి. డిఎఫ్ డాట్ షేప్. చూడండి, నాకు 20 రోస్ అండ్ 7 కాలమ్స్తో మనకి టేబుల్ ఉందన్నమాట. 20 రోస్ 7 కాలమ్స్, రోస్ అండ్ కాలమ్స్ మీద చూపిస్తుంది. చూడండి, ఇక్కడ చూసారనుకోండి, మనకి ఆటోమేటిక్గా ఇందాక చూసాం కదా 20 రోస్ అన్నాము. కాలమ్స్ చూడండి, 1, 2, 3, 4, 5, 6 and 7 columns. So 20 rows and 7 columns. The shape of a data frame is 20 rows and 7 columns. ఓకే, సో ఎప్పుడు కూడా మన డేటా ఫ్రేమ్లో ఇవే ఉంటాయి. చూడండి, మన డేటా ఫ్రేమ్లో ఇవే ఉంటాయి. ఆ షేప్ వచ్చేసరికి 20 × 7. నెక్స్ట్ వచ్చేసరికి ఇండెక్సింగ్, స్టార్ట్, స్టాప్, స్టెప్. మనం ఇంతకుముందు ఫర్ లూప్లో వాటిల్లో ఎలా అయితే యూజ్ చేసామో సేమ్ అలాగే స్టార్ట్, స్టాప్, స్టెప్ అనేది యూజ్ చేయాలి. సో డిఎఫ్, సో 0 నుంచి 10 వరకు 1 అంటే 0 నుంచి 10 వరకు డిఫరెన్స్ 1తో అన్ని డిస్ప్లే అవుతాయి, అన్ని రోస్ డిస్ప్లే అవుతాయి. చూడండి, ఓకే, ఇదే ఇండెక్స్. ఓకే, దీంతో కంపేర్ చేసుకోవద్దు. మనకి ఇక్కడ 0 ఇచ్చింది ఏంటి అంటే ఇండెక్స్. మీకు ఆటోమేటిక్గా డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఇండెక్స్ అనేది వచ్చేసింది, అడిషనల్ కాలం. సో ఆ ఇండెక్స్తో రెఫర్ చేసుకుని 0 నుంచి స్టార్ట్ అయ్యి 10 అంటే 10 ఇంక్లూడ్ అవ్వకూడదు కదా స్టాప్ ఇండెక్స్, అందుకని 9తో స్టాప్ అయిపోయింది. అండ్ 1 డిఫరెన్స్ అన్నాం కాబట్టి 1 డిఫరెన్స్తో వచ్చినాయి. అదే ఇక్కడ మీరు 2 ఇచ్చారనుకోండి, 2 డిఫరెన్స్తో వస్తాయి. 0, 2, 4, 6, 8, 10 రాదు. ఎందుకంటే మనకి 10 ఇంక్లూడ్ చేయకూడదు, స్టాప్ ఇండెక్స్ కాబట్టి ఇంక్లూడ్ చేయకూడదు. రైట్, దెన్ నెక్స్ట్ వచ్చేసరికి డేటా ఫ్రేమ్ ఆఫ్ కాలం నేమ్. ఒక కాలం నేమ్తో కూడా మనం యాక్సెస్ చేయొచ్చు.
సో డిఎఫ్ ఆఫ్ కాలమ్ నేమ్, ఎప్పుడు కూడా కాలమ్ నేమ్స్ అన్ని స్ట్రింగ్స్ లో ఉంటాయి కాబట్టి కొటేషన్స్ లో ఇవ్వాలి. సో కొటేషన్స్ నేమ్ ఆఫ్ స్టూడెంట్, ఇది ఒక్కటి జాగ్రత్తగా ఉంటుంది, కాలమ్ నేమ్ కరెక్ట్ గా ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అనేది ఎలా ఇచ్చామో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇస్తే ఆ పర్టికులర్ కాలమ్ డేటా వరకు మాత్రమే వస్తాయి, ఆ కాలమ్ డేటా మాత్రమే వస్తాయి. అదే మీరు ఇక్కడ సింపుల్ గా ఇది ఇచ్చేసారు, ఎగ్జిక్యూట్ చేశారు, మీకు రాదు. ఎందుకని? ఇక్కడ క్యాపిటల్ ఎస్ ఉంది, ఇక్కడ స్మాల్ ఎస్ ఉంది, కాబట్టి కంపల్సరీ ఇట్స్ కేస్ సెన్సిటివ్ అండ్ కాలమ్ నేమ్ ఏదైతే ఉందో సేమ్ అదే ఇక్కడ మెన్షన్ చేయాలి. సో తెలుగు అని ఇచ్చాను, సో విల్ గెట్ తెలుగు మార్క్స్. తెలుగు మార్క్స్ ఆ కాలమ్ అంతా కూడా డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు 2 కాలమ్స్ కావాలంటే ఏం చేయాలి? సింపుల్ గా చూడండి, ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా ఇండెక్స్ అనేది మనం స్క్వేర్ బ్రేసెస్ లో ఇస్తాం, ఇదే ఇండెక్స్, అంతే కదా. సో దీనిలో ఎప్పుడు ఇలా ఇవ్వకూడదు, 2 ఇండెక్స్లు ఇవ్వకూడదు, ఒక్క వాల్యూనే ఉండాలి. ఈ ఇండెక్స్ లో ఓన్లీ 1 వాల్యూ మాత్రమే ఉండాలి, ఓన్లీ 1 వాల్యూ మాత్రమే ఉండాలి. సో ఇక్కడ దాకా ఒక వాల్యూనే ఉంది, ఇక్కడ దాకా ఒక వాల్యూనే ఉంది. ఇప్పుడు నాకు 2 ఇండెక్స్లు పాస్ చేయాలి, అప్పుడు ఏం చేయాలి? ఇండెక్స్ 1 ఇండెక్స్ 2 ఈ రెండింటిని మళ్ళీ ఒక ఇండెక్స్ లో పెట్టేసేయండి, ఒక లిస్ట్ లో పాస్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఈ అవుటర్ స్క్వేర్ బ్రేస్ అనేది ఇండెక్స్, ఇది వచ్చేసరికి లిస్ట్ అవుతుంది, లిస్ట్ ఆఫ్ ఇండెక్సెస్. సో ఇక్కడ అది చేసాం. సో 2 కాలమ్స్ రిప్రజెంట్ చేయాలి అంటే కాలమ్ 1 కామా కాలమ్ 2 ఇది ఇచ్చినప్పుడు ఈ రెండింటిని మనం లిస్ట్ కింద పాస్ చేస్తే ఇదంతా కలిపి ఒక ఇండెక్స్ కిందే ఉంటుంది. సో అవుట్ సైడ్ ఎప్పుడు చూసుకోండి, డేటా ఫ్రేమ్ అనేది అవుట్ సైడ్ చూడండి, అవుట్ సైడ్ స్క్వేర్ బ్రేసెస్ లో దిస్ ఇస్ ద ఓన్లీ వన్ వాల్యూ, దిస్ ద ఓన్లీ వన్ వాల్యూ, కాబట్టి ఇదంతా కలిపి ఒక ఇండెక్స్. అప్పుడు కాలమ్ 1 డేటా కాలమ్ 2 డేటా ప్రింట్ అవుతాయి. చూద్దాం. సో ఇక్కడ చూడండి, డిఎఫ్ ఆఫ్, నేను ఏం చేస్తానంటే నేమ్ ఆఫ్ స్టూడెంట్ కామా తెలుగు. వస్తుందా? రాదు. ఎందుకంటే మనం ఇండెక్స్ ప్లేస్ లో 2 వాల్యూస్ ఇచ్చాం, కాబట్టి మనం ఏం చేయాలి? ఇంకొక ఇండెక్స్ పాస్ చేయాలి, ఒక లిస్ట్ పాస్ చేయాలి. ఇప్పుడు చూడండి, అవుట్ సైడ్ ది ఇండెక్స్, ఇన్సైడ్ ది లిస్ట్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మీకు 2 కాలమ్ వాల్యూస్ అన్ని కూడా వస్తాయి. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ తెలుగు. అదే నాకు తెలుగు కాదు, నాకు మ్యాథ్స్ కావాలి, మ్యాథ్స్ వాల్యూ లేదు, నాకు మ్యాథ్స్ తెలుగు 2 కావాలి, చూసి థర్డ్ వన్, మూడోది గట్ట పంపించండి, పాస్ చేయండి. సో ఈ 3 ఏంటి? లిస్ట్ లో ఉన్నాయి, చూడండి ఈ 3 కూడా లిస్ట్ లో ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కలిపి ఒక లిస్ట్. సో ఇండెక్స్ లో ఒకటే ఉంది, అదేంటంటే లిస్ట్ ఆఫ్ 3 ఎలిమెంట్స్, దట్ ఈస్ నేమ్ ఆఫ్ స్టూడెంట్, మ్యాథ్స్ అండ్ తెలుగు. సో ఎగ్జిక్యూట్ చేస్తే మనకు 3 వస్తాయి, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఇచ్చిన వాటిలో కూడా అన్ని కాకుండా మనకు కావాల్సిన వరకు కావాలి అంటే 2 డైమెన్షన్ యూజ్ చేయాలి. సో అది మనం ఇక్కడ యూజ్ చేస్తాం. 2 డైమెన్షన్ అంటే ఏంటి? సమ్ ఏ ఆఫ్ ఒక డైమెన్షన్ ఇంకో డైమెన్షన్. సో ఈ రిజల్ట్ పాస్ చేస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి కాలమ్ నేమ్స్ ఇచ్చి ఇక్కడికి వచ్చేసరికి స్లైసింగ్ చేస్తే సో ఈ ఉన్న వాల్యూస్ అన్నిటిలోనూ స్లైస్ అయ్యి మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో డిఎఫ్ ఆఫ్ నేమ్ ఆఫ్ స్టూడెంట్ కామా మ్యాథ్స్. నాకు అన్నీ అవసరంలా, నాకేంటి అంటే అన్నీ వద్దు, నాకేం కావాలి? 0 నుంచి 10 వరకు 2 డిఫరెన్స్తో మనకు రావాలి. చూడండి, 0 to 4 6 8 స్టూడెంట్ మ్యాథ్స్ అన్ని రాలా. చూడండి, ఇంతకు ముందు మనం చేస్తే ఏమవుతుంది? అన్ని రోస్ అన్ని కాలమ్స్ డిస్ప్లే అవుతాయి. బట్ మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, మ్యాథ్స్ ఈ 2 కావాలంటున్నాం. ఈ రెండిట్లో కూడా 0 నుంచి 10th ఇండెక్స్ వరకు 2 డిఫరెన్స్తో మనకి డిస్ప్లే అవ్వాలంటున్నాం. సో అందుకని ఒకటి సింగిల్ ఇండెక్స్ లో రాసాము, రెండోది సెకండ్ ఇండెక్స్ లో రాసాము. 2 డైమెన్షనల్, దీన్నే 2 డైమెన్షనల్ అంటాం, డేటా ఫ్రేమ్ కి 2 డైమెన్షనల్ అనమాట. సో ఇలా రాస్తే మనకి డైరెక్ట్ గా వచ్చేస్తుంది. అలా కాకుండా ఇండివిజువల్ గా రావాలి అంటే ఇటర్ రోస్ అనేది యూజ్ చేస్తాం. ఇండివిజువల్ రికార్డ్స్ 1 by 1 రావాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఫర్ రికార్డ్ ఇన్ డిఎఫ్ డాట్ ఇటర్ రోస్, చూడండి ఇటర్ రోస్
ప్రింట్ రికార్డ్ ఎంటర్ చేసాం అనుకోండి. ఇక్కడ చూడండి 0101 సందీప్, తెలుగు మార్క్స్, ఇంగ్లీష్ మార్క్స్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అయిపోయింది. సెకండ్ రోల్ నెంబర్ 2 102 సారథి, అగైన్ మార్క్స్. నెక్స్ట్ రోల్ నెంబర్ 3. సో ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా మనకి ఒక టుపుల్ ఫార్మాట్లో వచ్చినాయి. చూడండి టుపుల్ ద ఫస్ట్ టుపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టుపుల్ వచ్చేసరికి 1 ఇండెక్స్ వాల్యూ. ఓకే, ద ఫస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ వాల్యూ, సెకండ్ ఎలిమెంట్ రోల్ నెంబర్ వాల్యూ, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ వాల్యూ, తెలుగు వాల్యూ, ఇంగ్లీష్ వాల్యూ. సో ఇలాగ మనకి ప్రతి స్టూడెంట్ డీటెయిల్స్ అంటే ప్రతి రికార్డు ఒక టుపుల్ ఫార్మాట్లో మనకి ప్రింట్ అవుతుంది. ప్రతి రికార్డు ఒక టుపుల్ ఫార్మాట్లో ప్రింట్ అవుతుంది. సో ఇలా ప్రింట్ అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా ఇటర్ రోస్ అనేది యూజ్ చేయాలి. సో ఇందాకడంతా కూడా ఒక ట్యాబ్లర్ ఫార్మాట్లో వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి టుపుల్ ఫార్మాట్ ప్రింట్ అయింది, అది ఇటర్ రోస్. నెక్స్ట్ ఎల్ఓసి అండ్ ఐఎల్ఓసి, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఎల్ఓసి అనేసరికి స్టాప్ ఇండెక్స్ ఇంక్లూడ్ అయిపోతుంది. జనరల్గా మన పైథాన్లో ఇప్పటి వరకు నేర్చుకున్నది ఏంటి అంటే ఎక్కడ ఇచ్చినా సరే స్టాప్ ఇండెక్స్ అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది. కానీ ఇక్కడ ఎల్ఓసి అని యూజ్ చేస్తే స్టాప్ ఇండెక్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది, రైట్. అండ్ ఇక్కడ మనం కాలం నేమ్తో రిప్రజెంట్ చేస్తాం. ఇంకో డిఫరెన్స్ ఏంటి అంటే కాలమ్స్ని రిప్రజెంట్ చేసేది నేమ్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఐఎల్ఓసిలో కాలమ్స్ని కూడా మనం నెంబర్తోనే రిప్రజెంట్ చేయాలి, నేమ్తో రిప్రజెంట్ చేస్తే రాదు. అండ్ ఇక్కడ స్టాప్ ఇండెక్స్ అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది. ఈ రెండే డిఫరెన్స్. ఎల్ఓసి వచ్చేసరికి స్టాప్ ఇండెక్స్ ఇంక్లూడ్ అవుతుంది, కాలమ్స్ని నేమ్స్తో రిప్రజెంట్ చేస్తాము. ఐఎల్ఓసి అంటే స్టాప్ ఇండెక్స్ ఎక్స్క్లూడ్ అవుతుంది, కాలమ్స్ మాత్రం నెంబర్తో రిప్రజెంట్ చేస్తాం, రైట్. చూద్దాం వన్ బై వన్ చూద్దాం. ఇక్కడ కూడా ఏదైనా సరే డేటా ఫ్రేమ్ డాట్ ఇక్కడ కూడా మన డేటా ఫ్రేమ్ ఏంటి డిఎఫ్, ఎందుకంటే మనం డిఎఫ్ లోనే క్రియేట్ చేసాం, డిఎఫ్ డాట్ అనేది యూజ్ చేయాలి మనం. సో ఫస్ట్ చూసుకుంటే డిఎఫ్ డాట్ ఎల్ఓసి అండ్ రో నెంబర్. మీరు పర్టికులర్ రో కావాలి, నాకు సమ్ 100th రో కావాలి అన్నారు అనుకోండి, సింపుల్గా మీరు ఈ ఎల్ఓసి అనేది యూజ్ చేయొచ్చు, రోస్ని నెంబర్తో రిప్రజెంట్ చేయొచ్చు. డిఎఫ్ డాట్ ఎల్ఓసి ఆఫ్ రో నెంబర్ 1 అని ఇచ్చాము. సో వన్ రో నెంబర్కి మనకి 102 ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, మనకి ఒకసారి టేబుల్ చూద్దాము. చూడండి 1 అనే ఇండెక్స్కి 102 రోల్ నెంబర్. సేమ్ అదే ఒక్కటే రో వస్తుంది, మనకి ఒకటే రో వస్తుంది. రో నెంబర్ ఇచ్చాం కాబట్టి ఒక్క రో మాత్రమే మనకి డిస్ప్లే. సో నాకు సమ్ 20th రో కావాలి, నాకు ఐడియా లేదు. సో డిఎఫ్ డాట్ ఎల్ఓసి ఆఫ్ 20 ఇచ్చారనుకోండి, 20th రో వస్తుంది. మనకి ఇక్కడ 20th రో లేదు, ఎందుకంటే 19తో క్లోజ్ అయిపోయినాయి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఇచ్చాం అనుకోండి, ఎర్రర్ వస్తుంది, 20 ఈజ్ నాట్ ఇన్ రేంజ్. 19 అని ఇచ్చాం అనుకోండి, 19th రో వస్తుంది మనకి, ఇదే రో భార్గవ్ విత్ 72, 78, 86, 64 అండ్ 72 మార్క్స్, రైట్. సో ఇది ఎల్ఓసి ఫస్ట్, అంటే రో నెంబర్తో మనం యాక్సెస్ చేయడం. రో నెంబర్ విత్ కాలమ్ నేమ్స్, ఏ కాలం కావాలి అన్నీ అవసరం లేదు నాకు. సో డిఎఫ్ డాట్ ఎల్ఓసి సమ్ 19th రో అండ్ కాలం నేమ్ ఏంటి అంటే నేను జస్ట్ నాకు ఏం కావాలి అంటే నేమ్ ఆఫ్ స్టూడెంట్ అనేది కావాలి. చూడండి నేమ్ ఆఫ్ స్టూడెంట్ ఇట్స్ భార్గవ్. ఇంకా మిగిలిన డీటెయిల్స్ ఏం రాలా, ఎందుకంటే నేను నేమ్ ఆఫ్ స్టూడెంట్ ఒకటే ఇచ్చాను. లేదు నాకు వేరేది ఇంకా కావాలి. సో మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి భార్గవ్కి? సో మ్యాథ్స్లో 86 మార్క్స్ వచ్చినాయి. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ మ్యాథ్స్. సో ఈ రెండు వస్తాయి మనకి. ఓకే, మనకి స్పెసిఫిక్ కాలమ్స్లో ఉన్న డేటా మనకు కావాలి అంటే పర్టికులర్ రోలో ఇది యూజ్ చేస్తాం, రో నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్. అది ఇక్కడ 10 ఇచ్చారు. సో మురళి, ద నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఈస్ మురళి, ద మార్క్స్ ఆఫ్ మ్యాథ్స్ ఇన్ 92. అలాగే నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్గా ఎల్ఓసిలో ఇచ్చేయచ్చు. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, డిఎఫ్ డాట్ ఎల్ఓసి 0:5 అని ఇచ్చాను. యాక్చువల్గా 0 అనేది స్టార్ట్ ఇండెక్స్, 5 అనేది స్టాప్ ఇండెక్స్, కాబట్టి స్టాప్ ఇండెక్స్ అనేది కన్సిడర్ చేయదు, రాకూడదు. కానీ ఇక్కడ మనకి 5 అనేది కూడా వచ్చేస్తుంది. ఎందుకని? ఎల్ఓసి అని ఇచ్చాం కాబట్టి స్టార్ట్ స్టాప్ ఇంక్లూడెడ్, స్టార్ట్ అండ్ స్టాప్ అనేది ఇంక్లూడెడ్.
సో అదే ఐఎల్ఓసి ఇచ్చారనుకోండి, చూడండి 0 to 5 ఐఎల్ఓసి ఇచ్చారనుకోండి 4తో ఎండ్ అయిపోతుంది, ఎందుకంటే స్టాప్ ఇండెక్స్ అనేది ఎక్స్క్లూడ్ అయిపోతుంది. సో ఎల్ఓసికి ఐఎల్ఓసికి అదే డిఫరెన్స్. స్టాప్ ఇండెక్స్ ఇంక్లూడ్ అవ్వాలి అంటే ఎల్ఓసి, స్టాప్ ఇండెక్స్ ఎక్స్క్లూడ్ అవ్వాలి అంటే ఐఎల్ఓసి, రైట్. అండ్ కాలమ్ నేమ్స్, ఎల్ఓసిలో కాలమ్ నేమ్స్తో రిప్రజెంట్ చేస్తాము, ఐఎల్ఓసిలో కాలమ్ వాల్యూతో రిప్రజెంట్ చేస్తాము, నెంబర్స్తో, ఇండెక్స్తో. అండ్ స్టార్ట్ స్టాప్ అండ్ కాలమ్ నేమ్ చూడండి సేమ్ ఇదే, మనకి స్టార్ట్ స్టాప్ పర్టికులర్ కాలమ్ మాత్రమే కావాలి అనుకుంటే సింపుల్గా నేమ్ ఆఫ్ స్టూడెంట్ ఇచ్చామంటే ఓన్లీ నేమ్స్ వస్తాయి. చూడండి 0 1 2 3 4 5. సో 0 నుంచి 5 ఇంక్లూడ్ అయ్యి అన్నీ కూడా మనకి డిస్ప్లే అయ్యాయి. నాకు వేరే ఇవి కూడా కావాలి, వాల్యూస్ కావాలి, మార్క్స్ కావాలి, మ్యాక్స్ సారీ ఇప్పుడైనా మనం డబల్ కాలమ్ని రిప్రజెంట్ చేస్తున్నాము అంటే అది లిస్ట్ ఆఫ్ దీనిలో రిప్రజెంట్ చేయాలి. చూడండి 0 to 5 నేమ్ ఆఫ్ ఎ స్టూడెంట్ మ్యాక్స్ రెండు కావాలి నాకు. సో అప్పుడు నేమ్ ఆఫ్ ఎ స్టూడెంట్ మ్యాక్స్ అంతా ట్యాబులర్ ఫార్మాట్లో డిస్ప్లే అయ్యింది, రైట్. సి స్టార్ట్ స్టాప్ తర్వాత మల్టిపుల్ కాలమ్స్, స్టార్ట్ స్టాప్ మల్టిపుల్ కాలమ్స్, కాలమ్ 1 కాలమ్ 2 ఎక్సెట్రా ఎక్సెట్రా. లేదు నాకు రేంజ్ కావాలి, ఓకే అది కూడా రేంజ్ కావాలి అంటే చూడండి నేను అది కూడా స్టార్ట్ స్టాప్ లాగానే ఇస్తాను అంటే చూడండి ఒకసారి హెడ్ జస్ట్ మనకి ఐడెంటిఫికేషన్ కోసం హెడ్ అనేది యూజ్ చేశాను. సో డిఎఫ్ డాట్ ఎల్ఓసి నాకు 0 to 4 ఏం కావాలి, నాకు ఇక్కడ కూడా నేమ్ ఆఫ్ స్టూడెంట్ ఇక్కడి నుంచి కాలన్ పెడితే అక్కడి నుంచి నాకేం కావాలి, సైన్స్ వరకు మార్క్స్ రావాలి అన్ని సబ్జెక్ట్స్. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ నుంచి స్టార్ట్ అయ్యి సైన్స్ వరకు తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈ మూడు కూడా యాడ్ అయిపోయినాయి. సో మనం ఇక్కడ రేంజ్ అనేది ఇండెక్స్కే కాదు కాలమ్ నేమ్స్ కూడా మనం ఇండెక్స్ ఇవ్వచ్చు, రేంజ్ ఇవ్వచ్చు. సో నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ నుంచి సైన్స్ వరకు ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ డేటా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అది ఫస్ట్ 4 ఎందుకంటే 0:4 ఇచ్చాం కాబట్టి, రైట్. సో అది మనకి ఎల్ఓసి అందరికి అర్థమైంది అనుకుంటానండి. నెక్స్ట్ ఐఎల్ఓసి, ఇందాక చెప్పాను కదా ఐఎల్ఓసి అంటే స్టాప్ ఇండెక్స్ ఎక్స్క్లూడ్ అయిపోతుంది. సో డిఎఫ్ డాట్ ఐఎల్ఓసి ఆఫ్ 0:4 ఇస్తే 3 వరకే డిస్ప్లే అవుతుంది, మనకి 3 వరకే డిస్ప్లే అవుతుంది, 4 డిస్ప్లే అవ్వదు. అలాగే సెకండ్ రో స్టార్ట్ స్టాప్ మనకి రేంజ్, మనకి ఇది రేంజ్ చూడండి ఇక్కడ రో స్టార్ట్ స్టాప్ రేంజ్ ఇస్తాం, న్యూమరికల్ రేంజ్. ఇక్కడ కూడా కాలమ్ స్టార్ట్ కాలమ్ స్టాప్, ఇక్కడ కూడా మనం ఏమి ఇవ్వాలి అంటే రేంజే ఇవ్వాలి. ఓకే కాలమ్ ఇక్కడ మెయిన్ ఏంటి అంటే కాలమ్స్ని, ఇక్కడ మెయిన్ కాలమ్స్ని ఇండెక్స్తోనే యాక్సెస్ చేస్తాం, వేరే ఎల్ఓసి అయితే నేమ్తో యాక్సెస్ చేస్తాం, కాలమ్స్ని నేమ్స్తో యాక్సెస్ చేస్తాం, బట్ ఇక్కడ మాత్రం ఇండెక్స్తో యాక్సెస్ చేస్తాం. సో డిఎఫ్ డాట్ ఐఎల్ఓసి చూడండి రో నెంబర్ కాలమ్ నెంబర్ నాకేంటి అంటే రో నెంబర్ 2 కాలమ్ నెంబర్ 1 చూడండి రమేష్ ఇది 0th కాలమ్ ఫస్ట్ కాలమ్. అదే ఇక్కడ నేను 0 ఇచ్చారనుకోండి రోల్ నెంబర్ వస్తుంది, చూడండి రోల్ నెంబర్ వచ్చింది. సో ఇక్కడ సెకండ్ అంటే ఇది రోల్ నెంబర్ 103. అలాగే ఇక్కడ 4 ఇచ్చాను, 4 అంటే 0 1 2 3 4 ఇది ఈ వాల్యూ వచ్చింది సెకండ్ ఇండెక్స్లో, సెకండ్ రోలో 4th కాలం. ఓకే ట్యాబులర్ ఫార్మాట్ అంటే సింపుల్, సెకండ్ రోలో 4th కాలం. సో సెకండ్ రోలో 4th కాలం అండ్ ఇక్కడ ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి, 1 నుంచి కాదు, 0 1 2 3 4. సో అది మనకి మెయిన్ డిఫరెన్స్. కాలమ్ నేమ్ కూడా మనం నెంబర్స్తోనే రిప్రజెంట్ చేయాలి, రైట్. సో df dot ILOC 0:5 and 0:3 అంటే 0:5 అంటే 5 rows వస్తాయి, 0:3 అంటే 3 rows వస్తాయి అన్నమాట. ఓకే సో 5 rows అంటే మనకి 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇండెక్స్ 4 దగ్గర ఆగిపోతుంది, 0 to 3 అంటే ఇండెక్స్ 2 దగ్గర ఆగిపోతుంది, 0 1 2.
రైట్. సో అది మనకి ప్రాసెస్. నెక్స్ట్ ILOC స్టార్ట్ స్టాప్ రేంజ్ ఇస్తాము, దానిలో కాలం నెంబర్ ఇస్తాము ఓన్లీ పర్టికులర్ వాల్యూ రావడానికి. సో df డాట్ ILOC I will give 0 to 5, okay, and I will go with the 2 సెకండ్ కాలం లేదా ఫస్ట్ కాలం ఇస్తే నేమ్ వస్తుంది. సో ఇవి నేమ్ అనమాట. సో మనం స్టార్ట్ స్టాప్ రేంజ్ ఇచ్చేసి ఒక కాలం నెంబర్ ఇస్తే ఆ కాలం నెంబర్లో ఉన్న వాల్యూస్ ఈ రేంజ్లో ఉన్న రోస్ నుంచి యాక్సెస్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి రో 1 రో 2 రో 3. సో df డాట్ ILOC సో 1 2 3 చూడండి 3 రోస్. మనకి ఎన్ని రోస్ కావాలి అంటే అన్ని రోస్ నెంబర్స్ ఇక్కడ ఇస్తే మనకి రోస్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ రేంజ్ నాకు అలా కాదు, నాకు ఏం కావాలి 1 కావాలి, 5th రో కావాలి, 6th రో కావాలి, 10th రో కావాలి. చూడండి ఓన్లీ ఆ రోస్ వరకే డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇక్కడ రేంజ్ ఇవ్వట్ల మల్టిపుల్గా ఐ మీన్ ర్యాండమ్గా ఏవో ఒక రోస్ నాకు రో నెంబర్ తెలుసు, ఆ రో నెంబర్లో ఉన్న రికార్డ్స్ నాకు డిస్ప్లే అవ్వాలి అంటే జస్ట్ గో విత్ దిస్ వన్ ILOC లిస్ట్ ఆఫ్ రో నెంబర్స్. ఇది లిస్ట్ ఆఫ్ రో నెంబర్స్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ మనకి ఇది తెలిసిందే కదా, స్లైసింగ్ దగ్గర జస్ట్ కాలం ఇచ్చారంటే ఏంటి, స్టార్ట్ ఇండెక్స్ అనేది 0 తీసుకుంటుంది, స్టాప్ ఇండెక్స్ వచ్చేసరికి లాస్ట్ ఎలిమెంట్ తీసుకుంటుంది. సో ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో df డాట్ ILOC సో కాలం ఇచ్చేసారు అంటే అన్ని వస్తాయి అన్నమాట. ఇక్కడ కాలం నెంబర్స్ ఇవ్వాలి. ఓకే, నేమ్ ఇస్తే కుదరదు. ఒకవేళ నేమ్ ఇచ్చారు చూద్దాం, నేమ్ ఆఫ్ స్టూడెంట్ అని ఇచ్చారు, ఎర్రర్ వస్తుంది. అదే మీరు LOCలో ఇస్తే డేటా వస్తుంది. ఎందుకంటే LOC యూజ్ చేసినప్పుడు కాలమ్స్ అనేవి నేమ్తోనే రిప్రజెంట్ చేస్తాము. బట్ ఇక్కడ ILOC ఇచ్చినప్పుడు కాలం నేమ్తో రిప్రజెంట్ చేస్తే ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, నెంబర్తోనే ఇవ్వాలి. సో నేమ్ ఆఫ్ స్టూడెంట్ అనేది ఫస్ట్ ఇండెక్స్, సో 1 అని ఇచ్చాను. సో 1 ఇండెక్స్ వచ్చింది. అలాగే నాకు సెకండ్ ఇండెక్స్ కూడా కావాలి, సెకండ్ ఇండెక్స్. అలాగే నాకు 4th 5th ఇండెక్స్ కావాలి, 5th ఇండెక్స్. సో అలాగే మనకి ఎన్ని కావాలంటే అన్ని. స్టార్ట్ స్టాప్ అనేది డిఫాల్ట్ అనమాట. ఇక్కడ కూడా కాలన్ ఇచ్చేసారు అంటే అన్నీ వచ్చేస్తాయి, కాలన్ ఇచ్చారు అంటే అన్నీ వస్తాయి మనకి. నెక్స్ట్ స్టార్ట్ స్టాప్ కాలం నేమ్, ఇది కామనే కదా, తెలిసిందే కదా. సో 0 నుంచి సమ్ 3, సో 1 2 అండ్ 0 నుంచి 3 వరకు 1 to 5. కానీ ఇక్కడ 5 అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 5 అనేది బియాండ్ ద రేంజ్. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఏంటి 0 1 2 అంతే. ఈ 0 1 2లో 1 2 వచ్చినాయి. అదే మీరు ఇక్కడ 0 to 7 ఇచ్చారనుకోండి, అప్పుడు మనకి 5th కూడా వస్తుంది, రైట్. సో ఇది కాలం నేమ్స్ కదా, 1 to 5 1 2 5. ఎందుకంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 0 1 2 3 4 అండ్ 5. ఓకే, ఫిఫ్త్ కాలం. సో 0 to 3 ఇచ్చారనుకోండి, 0 to 3 రోస్ 5th కాలం వచ్చింది. అదే ఇక్కడ మీరు 2 to 3 ఇస్తే ఒకటే వస్తుంది మనకి, 2 to 3 ఇస్తే ఒకటే వస్తుంది. చూడండి, సో ఇలా ఇచ్చారనుకోండి మీరు 1 to 5 రోస్లో 1 to 5 కాలమ్స్. అలాగే 1 to 5 బదులు 6 7 8 రోస్లో 1 to 5 కాలమ్స్. ఒకటి రోస్ రిప్రజెంట్ చేస్తుంది, ఒకటి కాలం రిప్రజెంట్ చేస్తుంది, రైట్. సో ఇలాగా మనం ILOCతో మనం వాటిని యాక్సెస్ చేయొచ్చు, రైట్. ఒక్కసారి మళ్ళీ చెప్తానండి. LOC అనేది స్టాప్ ఇండెక్స్ ఇంక్లూడ్ అవుతుంది, అదే ILOCలో స్టాప్ ఇండెక్స్ అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది. అలాగే కాలం నేమ్ అనేది కాలమ్స్ని కాలం నేమ్తో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ కాలంని నెంబర్తో రిప్రజెంట్ చేస్తాం. సో కాలమ్స్ ఏవైతే కాలమ్స్ మనం యాక్సెస్ చేయాలో కాలమ్స్ని నెంబర్తో రిప్రజెంట్ చేస్తాము, ఇక్కడ కాలమ్స్ని నేమ్తో రిప్రజెంట్ చేస్తాం. ఈ రెండే డిఫరెన్సెస్, రైట్. సో ఐ థింక్ ఇట్స్ క్లియర్. మీరు ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఇంకా అర్థమవుతాయి ఇంకా క్లియర్గా. నెక్స్ట్ సార్టింగ్ ద డేటా ఫ్రేమ్. ఇప్పుడు సార్ట్ చేయడం అంటే ఏంటి, ర్యాండమ్గా డేటా ఎక్కడెక్కడ ఉందనుకోండి, దాన్ని మనం ఏం చేస్తాము, ఒక సార్టింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తాం. అలా అరేంజ్ చేయాలి అంటే చూడండి, ఇక్కడ 4 రకాలు ఉన్నాయి.
సో ఒకటి డేటా ఫ్రేమ్, ఇక్కడ కూడా మన డేటా ఫ్రేమ్ సార్ట్ వాల్యూస్ అనేవి ఒక ఫంక్షన్. మనకి డేటా సెట్లో వాల్యూస్ని మనం సార్ట్ చేయాలి అంటే సార్ట్ వాల్యూస్ అనేది ఒక ఫంక్షన్. దీన్ని డిఎఫ్ డాట్తోనే మనం కాల్ చేయాలి. సో డిఎఫ్ డాట్ సార్ట్ వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్. సో డిఎఫ్ ప్రింట్ చేయండి, ఇక్కడ తెలుగు ఉంది కదా. సో డిఎఫ్ డాట్ సార్ట్ వాల్యూస్, ఇక్కడ కాలమ్ నేమ్తో రిప్రజెంట్ చేస్తున్నాం. కాలమ్ నేమ్ ఏంటి, ఇక్కడ మ్యాథ్స్ తీసుకుందాం. చూడండి ఇక్కడ మ్యాథ్స్ ఉంది కదా, మ్యాథ్స్ ఉంది. సో ఈ నెంబర్స్ అన్ని డిఫరెంట్ ఆర్డర్లో ఉన్నాయి, అసెండింగ్ కాదు డిసెండింగ్ కాదు. సో ఇప్పుడు దీన్ని సార్ట్ వాల్యూస్ అన్నాం అనుకోండి, చూడండి మ్యాథ్స్ అన్ని కూడా అసెండింగ్ ఆర్డర్లోకి మారిపోయినాయి, అసెండింగ్ ఆర్డర్లోకి మారిపోయినాయి. చూసారు ఇక్కడ మ్యాథ్స్ 60. ఇది ఒకటే కాదు, దానికి సంబంధించిన రో మొత్తం బయటకు వచ్చేసింది. సో రోల్ నెంబర్ 114కి 60 మార్క్స్ వచ్చినాయి కాబట్టి 114 అనేది టాప్లోకి వచ్చేసింది. ఓకే, అలా కాదు, నాకు డిసెండింగ్ ఆర్డర్లో కావాలి. ఓకే, డిసెండింగ్ ఆర్డర్లో కావాలి అంటే ఇంకొక ఇది పారామీటర్ పాస్ చేయాలి. ఇంకో పారామీటర్ పాస్ చేయాలి అంటే అసెండింగ్ అనేది ఒక పారామీటర్ ఉంటుంది. అసెండింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అనేది ఇస్తే మీకు డిసెండింగ్ ఆర్డర్లోకి వస్తుంది. బై డిఫాల్ట్గా అది ట్రూలో ఉంటుంది, అసెండింగ్ అనేది ట్రూలో ఉంటుంది కాబట్టి అన్ని అసెండింగ్ ఆర్డర్లోకి ప్లేస్ అవుతాయి. కానీ అసెండింగ్ ఆర్డర్ అనేది ఫాల్స్ ప్లేస్ చేస్తే మనకి డైరెక్ట్గా అన్ని ఫాల్స్లోకి వచ్చేస్తాయి. చూడండి మ్యాక్స్ హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి కన్వర్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఆ ఒక్క కాలమే కాదు, దాని కరస్పాండింగ్ రోస్ అన్నీ కూడా మారిపోయింది. సో అశోక్ ఇస్ ద స్టూడెంట్ who secures 98 marks in a math, that is the highest marks. Similarly Satvik, next Hari, Govind. So ilaga manaki complete rows anni kuda based upon the mathematics marks anni kuda sort అయిపోయింది. So ascending is equal to false, ascending is equal to true ante ascending order, ascending is equal to false ante descending order, right? Alage column name comma ascending is equal to false, ఇది కూడా ఆల్రెడీ చూసాం కదా. 2 కాలమ్స్ బేస్ చేసుకుని కూడా సార్ట్ చేయొచ్చు. సో అలా చేయాలి అంటే మనం దీన్ని యూజ్ చేయాలి. ఓకే, ఈ స్క్వేర్ బ్రేసెస్ అంటే లిస్టులోకి పాస్ చేసుకోవాలి. సో డిఎఫ్ డాట్ సార్ట్ వాల్యూస్ నేమ్ ఆఫ్ స్టూడెంట్ కామా మ్యాథ్స్. సారీ, లిస్ట్లో ఇవ్వాలి కదా మనం. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ మ్యాథ్స్, ఈ రెండు బేస్ చేసుకుని అసెండింగ్ ఆర్డర్లోకి ప్లేస్ అవుతాయి అన్నమాట మనకి. సో ఫస్ట్ బేసిక్ ఫస్ట్ ఏదైతే ఇచ్చామో దాన్ని బేస్ చేసుకుని మనకి ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. అండ్ దానిలో కూడా మ్యాథ్స్ మార్క్స్ కంపేర్ చేసుకుంటూ అది సార్ట్ అవుతుంది అనమాట. సో బట్ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఫస్ట్ కాలమ్ నేమ్ అనమాట, ఫస్ట్ కాలమ్ నేమ్. సో ఫస్ట్ కాలమ్ నేమ్ ఏదైతే ఉందో దాని ప్రకారం మనకి సార్టింగ్ అనేది జరిగింది. సిమిలర్లీ అసెండింగ్ 0 or 1 అంటే మనకి ఏది అసెండింగ్లో కావాలి, ఏది డిసెండింగ్లో కావాలి. సో ఏది ఇచ్చినా సరే మనం ఇక్కడ కాలమ్ 1 అని ఇచ్చాము అంటే బేస్డ్ అపాన్ ద కాలమ్ 1 అది అసెండింగ్ ఆర్డర్లోకి వచ్చేస్తాం. బేస్డ్ అపాన్ కాలమ్ 1 మనకి అసెండింగ్ ఆర్డర్లోకి వచ్చేస్తుంది. ఇవన్నీ అసెండింగ్ ఆర్డర్ బికాస్ నేమ్ ఆఫ్ ఎ స్టూడెంట్ అని ఇచ్చాను. అదే నేను రివర్స్లో ఇచ్చాను చూడండి. ఒకవేళ నేను దీన్నే రివర్స్లో ఇస్తే మార్క్స్ మ్యాథమెటిక్ మార్క్స్ని బేస్ చేసుకుని అసెండింగ్ ఆర్డర్లోకి వచ్చేస్తాయి చూడండి. బేస్డ్ అపాన్ ద మ్యాథ్స్ మార్క్స్ అసెండింగ్ ఆర్డర్లోకి వచ్చేసినాయి. సో కాబట్టి ఫస్ట్ కాలం ఏదైతే ఇచ్చారో దాన్ని బేస్ చేసుకుని సార్ట్ అవుట్ అవుతాయి. రైట్, అర్థమైంది కదండి. నెక్స్ట్ మ్యానిపులేటింగ్. మ్యానిపులేటింగ్ ఏంటి అంటే ఎడిషన్ అవ్వచ్చు, డిలీషన్ అవ్వచ్చు, చేంజ్ అవ్వచ్చు. మనం ఏదైనా ఒక కాలంని యాడ్ చేయొచ్చు, ఒక కాలంని డిలీట్ చేయొచ్చు, అలాగే ఒక కాలంలో ఉన్న డేటాని మోడిఫై చేయొచ్చు. సో యాడింగ్ ఏ కాలంని ఎలా యాడ్ చేయాలి అనేది చూడండి. ఒకటి ఒక డిఫాల్ట్ వాల్యూ తీసుకుని యాడ్ చేయొచ్చు, లేదా ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్, కండిషన్, క్యాలిక్యులేషన్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ చూపిస్తాను చూడండి. సో డిఎఫ్ ఆఫ్, ఇక్కడ చూసారు కదా, డిఎఫ్ ఆఫ్ కాలమ్ నేమ్, న్యూ కాలమ్ నేమ్. మనం ఏదైతే కాలమ్ నేమ్ ఇస్తున్నామో అది. ఇక్కడ మనకి టోటల్ లేదు కాబట్టి టోటల్ ఇద్దాం. టోటల్ న్యూ ఈజ్ ఈక్వల్ టు, ఇనిషియల్గా ఏ క్యాలిక్యులేషన్ చేయలేదు కాబట్టి 0 పెడతాం. ఎగ్జిక్యూట్. సో డిఎఫ్ చూస్తే ఇప్పుడు మీరు ప్రింట్ చేస్తే ఇంకో కాలం వచ్చేసింది టోటల్ అన్ని. సో డిఫాల్ట్గా అన్ని జీరోస్ ఉన్నాయి. డిఫాల్ట్గా అన్ని
జీరోస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎక్స్ప్రెషన్తో కూడా మనం చేయొచ్చు. డిఎఫ్ ఆఫ్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఎలా చేయొచ్చు, డిఎఫ్ ఆఫ్ ఏంటింది తెలుగు ప్లస్ డిఎఫ్ ఆఫ్ ఇంగ్లీష్ ప్లస్ డిఎఫ్ ఆఫ్ మ్యాథ్స్ plus df of science, I think science and social, right? Science plus df of social. ఎగ్జిక్యూట్ చేస్తే ప్రతి రోకి ఇవన్నీ యాడ్ అయిపోయి టోటల్ అనేది వచ్చేస్తుంది. చూడండి 413 is the total for Sandeep, 303 is the total for Sarathi, 377 is the total for Ramesh. సో ఇలాగ ప్రతి కాలం కి ఇవన్నీ యాడ్ అయిపోయి టోటల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇవన్నీ యాడ్ అయిపోయి టోటల్ అనేది క్రియేట్ అయిపోయింది, రైట్? సో ఇప్పుడు డిఎఫ్ అనేది ఇక్కడ ఉంది. అలా అని చెప్పి చూడండి, ఇక్కడ ఎక్సెల్ ఓపెన్ చేస్తే ఎక్సెల్లో ఏం చేంజెస్ రావు. ఓకే, ఇప్పుడు డేటా ఫ్రేమ్ మనం లోడ్ చేసి డేటా ఫ్రేమ్లో మాత్రమే మనం చేస్తున్నాం. ఇక్కడ మీరు ఎక్సెల్ తీసుకుంటే ఎక్సెల్లో మనకి ఎక్కడ చేంజెస్ లేవు, ఎక్సెల్లో ఎక్కడ కూడా చేంజెస్ లేవు, రైట్? సో డేటా ఫ్రేమ్ ఒకటి డిఫాల్ట్ వాల్యూతో ఎగ్జిక్యూట్ చేసాము. సో డిఫాల్ట్ వాల్యూ 0 ఇచ్చి చేసాము, ఫస్ట్ 0 వచ్చింది. లేదు అంటే కనుక ఏదైనా ఎక్స్ప్రెషన్ కానీ కండిషన్ ఇచ్చి కానీ మనం యాక్సెస్ చేయొచ్చు. ఎక్స్ప్రెషన్ కానీ కండిషన్ కానీ ఇవ్వచ్చు. అలాగే ఇప్పుడు మనం ఏదైనా ఒక కాలమ్ని డిలీట్ చేయాలి. సో డిలీట్ చేయాలి అంటే ఫస్ట్ ఏదైనా ఒకటి క్రియేట్ చేద్దాం. టోటల్ అలాగే ఉంచుదాము. టోటల్ డిఎఫ్ ఆఫ్ సమ్ పర్సంటేజ్ is equal to pass or fail. ఎగ్జిక్యూట్ చేసాము. ఇప్పుడు డిఎఫ్ ఇస్తే మీరు చూడండి, ఇక్కడ పర్సంటేజ్ అనేది ఒక కాలం వచ్చేసిందా, పాస్ ఆర్ ఫెయిల్. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేయాలి అంటే చూడండి, డ్రాప్, ద ఫంక్షన్ ఈస్ డ్రాప్. ఇక్కడ ఫంక్షన్ కాదు, ఇక్కడ డైరెక్ట్గా డిక్షనరీ టైప్లోనే, మనం డిక్షనరీలో కూడా ఇలాగే యూజ్ చేసాం. ఏదైనా కొత్త కీ వాల్యూ పేర్ క్రియేట్ చేయాలి అంటే డైరెక్ట్గా కీ నేమ్ అనేది మనం ఇచ్చేసాం. కీ నేమ్ ఇచ్చేసి ఇండెక్స్ ప్లేస్లో ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఇచ్చాము. ఇక్కడ కూడా మనం అలాగే న్యూ కాలమ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు డిఫాల్ట్ వాల్యూ. బట్ ఇక్కడ డ్రాప్ చేయడానికి మాత్రం డ్రాప్ అనేది యూజ్ చేయాలి. డ్రాప్ ఫంక్షన్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో డ్రాప్ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలి, డిఎఫ్ డాట్ డ్రాప్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ డాట్ డ్రాప్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు దేని డిలీట్ చేద్దాం, పర్సంటేజ్ని డిలీట్ చేద్దాం. పర్సంటేజ్ చూడండి ఆల్రెడీ డ్రాప్ అయిపోయింది, డేటా డ్రాప్ అయిపోయింది. సో డిఎఫ్ తీసుకుంటే డ్రాప్ అవ్వాల. చూడండి డిఫరెన్స్ చూడండి, ఇక్కడ డిఎఫ్ డాట్ డ్రాప్ అంటే ఇక్కడ మొత్తం డిలీట్ అయిపోయింది, కానీ ఇక్కడ డిలీట్ అవ్వాల. అంటే ఏంటి దాని మీనింగ్, టెంపరీగా మనకి డిస్ప్లే అయ్యింది. బట్ ఒరిజినల్గా పర్సంటేజ్ అనేది అలాగే ఉంది. లేదు నాకు ఒరిజినల్ డేటా ఫ్రేమ్నే మాడిఫై చేసేయాలి అంటే ఇక్కడ ఇన్ ప్లేస్ ఇస్ ఈక్వల్ టు ట్రూ అని మెన్షన్ చేస్తే అది డేటా ఫ్రేమ్లో పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ డిఎఫ్ డాట్ డ్రాప్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఇన్ ప్లేస్ అంటే ఏ డేటా ఫ్రేమ్ అయితే ఉందో ఆ డేటా ఫ్రేమ్ని డిలీట్ చేసేస్తున్నాం. ఓకే, ఆ డేటా ఫ్రేమ్లోంచి ఆ కాలం డిలీట్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు చూడండి డిఎఫ్ తీసుకుంటే డిలీట్ అయిపోయింది, డిఎఫ్ తీసుకుంటే డిలీట్ అయిపోయింది, రైట్? సో అలాగే ఇన్ ప్లేస్ ఇజ్ ఈక్వల్ టు ట్రూ అని పెడితే డేటా ఫ్రేమ్కి చేంజెస్ ఏదైనా చేస్తే ఆ డేటా ఫ్రేమ్కి ఆ చేంజెస్ అప్లై అయిపోతాయి అన్నమాట. ఆ డేటా ఫ్రేమ్కి చేంజెస్ అప్లై అయిపోతాయి. ఇది మ్యానిపులేషన్స్ అంటే యాడిషన్స్, డిలీషన్స్, డిలీషన్స్. ఇప్పుడు డూప్లికేట్స్. డూప్లికేట్స్ని ఎలా రిమూవ్ చేయాలి, ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, తర్వాత మనం రిమూవ్ చేస్తాం. సో ముందు అసలు డూప్లికేట్స్ ఉన్నాయా లేదా తెలియడం కోసం ఏం చేస్తామంటే డూప్లికేటెడ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో అక్కడ మనకి బూలియన్ రిజల్ట్ వస్తుంది, ఎస్ నో. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే డిఎఫ్ డాట్ డూప్లికేటెడ్ క్లిక్ చేస్తే చూడండి ఎక్కడ కూడా రిపిటేషన్ లేదు, అన్నీ యూనిక్గానే ఉన్నాయి.
ఎక్కడ కూడా రిపిటేషన్ లేదు, అన్ని యూనిక్గానే ఉంది. సో ఇప్పుడు కొన్ని మనం తీసుకుందాం. ఇప్పుడు యాక్చువల్గా కొన్ని మనం తీసుకుందాం. సో దీన్ని కాపీ చేస్తాను మళ్ళీ ఒకసారి. సో ఇందులోనే మార్క్స్ విత్ డూప్లికేట్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనకి ఎక్సెల్లో షీట్స్ ఉంటాయి కదండి. నేను ఇక్కడ ఏంటంటే సెకండ్ షీట్లో పెట్టాను. సో ఫస్ట్ షీట్లో మార్క్స్ ఉన్నాయి. సో మనం డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేటప్పుడు pd.read excel అని చెప్పి డైరెక్ట్గా marks.xlsx అంటే ఫస్ట్ షీట్లో ఉన్న డేటా ప్రింట్ అవుతుంది. లేదు నాకు సెకండ్ షీట్లో ఉన్న డేటా ప్రింట్ అవ్వాలి అంటే ఇక్కడ మీరు షీట్ నేమ్ అనే ఒక పారామీటర్ తీసుకోండి. షీట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మార్క్స్ విత్ డూప్లికేట్స్. ఇక్కడ నా సెకండ్ షీట్ నేమ్ ఏంటంటే మార్క్స్ విత్ డూప్లికేట్స్. అది క్లిక్ చేశాను. సో దట్ నాకు కొన్ని డూప్లికేట్స్ పెట్టాను ఇక్కడ నేను ఆల్రెడీ. సో 104 అనేది ఒక డూప్లికేట్ ఉంది, అలాగే 111 అనేది ఒక డూప్లికేట్ ఉంది, అలాగే 117 అనేది డూప్లికేట్ ఉంది. 3 డూప్లికేట్స్ పెట్టారు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిఎఫ్, ఇప్పుడు ఆ షీట్ నేమ్ డిఎఫ్ ఇది క్లిక్ చేస్తే నాకు 20 రోస్ కాదు 22 రోస్ వచ్చినాయి. ఓకే, 23 రోస్ వచ్చినాయి, ఎందుకంటే 3 డూప్లికేట్స్ ఉన్నాయి. సో ఇదంతా ఒక డూప్లికేట్. ఓకే, సేమ్ డూప్లికేట్స్ ఉంది. 117 రోల్ నెంబర్ అనేది ఒక డూప్లికేట్, 1111 ఈ రో అంతా ఒక డూప్లికేట్, 104 అనేదంతా ఒక డూప్లికేట్. సో ఇప్పుడు డూప్లికేట్స్ మన షీట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, డేటా ఫ్రేమ్లో డూప్లికేట్స్ ఉన్నాయి కాబట్టి సో లెట్ us find out df dot duplicated. చూడండి, ట్రూ ఎక్కడ ఫోర్త్ ఇండెక్స్ అంటే ఫోర్త్ ఇండెక్స్ లో మనం ఇచ్చిన రో ఏదైతే ఉందో ఆ రో అనేది సమ్వేర్ ఎల్స్ రిపీట్ అయింది, అందుకని అక్కడ ట్రూ వచ్చింది. సో ఇక్కడ చూస్తే మీరు ఫోర్త్ దగ్గర చూడండి, ఇది రిపీట్ అయిన ప్రాసెస్, అదే రిపీట్ అయిన రికార్డ్. సో 3నే రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ మనకి 4 ఒకటి ట్రూ వచ్చింది. 12th రికార్డ్ కూడా ట్రూనే, అంటే అది కూడా ఒక డూప్లికేట్. ఓకే, అలాగే 19th రికార్డ్ కూడా డూప్లికేట్. ఇలా మనకి డూప్లికేటెడ్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం కోసం ముందు మనం అసలు df డాట్ డూప్లికేటెడ్ అని యూజ్ చేస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది అసలు డూప్లికేట్స్ ఉన్నాయా లేదా. మనకి ఇక్కడ ఓన్లీ 20 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మనం చూస్తే అర్థమైపోతుంది. కానీ 1000 రికార్డ్స్లో మీకు డూప్లికేట్స్ ఉన్నాయా లేదా అని తెలియడం కష్టం. సో కంపల్సరీ మనం ఇక్కడ డూప్లికేటెడ్ ఫంక్షన్ యూజ్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఎక్కడ ట్రూ ఉంది ఎక్కడ ఫాల్స్ ఉంది అనేది. సో ఇప్పుడు మనం ఎలా క్లియర్ చేయాలి దాన్ని? సింపుల్ కమాండ్ డ్రాప్ డూప్లికేట్స్. సో డిఎఫ్ క్లిక్ చేసాము. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీరు గుర్తుపెట్టుకోండి 104, 111 అండ్ 117 ఈ 3 రికార్డ్స్ డూప్లికేట్. డిఎఫ్ డాట్ డ్రాప్ డూప్లికేట్స్ అన్నారు అనుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 4th రో డిలీట్ అయిపోయింది. సో 3 తర్వాత 5 వచ్చింది, అంటే 4th రిమూవ్ అయిపోయింది. సిమిలర్లీ 12th రిమూవ్ అయిపోయింది, 111 కదా. అండ్ తర్వాత 117 కూడా, అంటే 19th రిపీట్ అయిపోయింది, రిమూవ్ అయిపోయింది. సో అలాగా వీటిని మనం రిమూవ్ చేయొచ్చు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ ద టెంపరీ రిజల్ట్. మళ్ళీ మీరు డిఎఫ్ అని ఇచ్చారనుకోండి డైరెక్ట్గా మనకి అన్నీ వచ్చేస్తాయి. 104 రిపీట్ అయింది, 112 రిపీట్ అయింది, 111 రిపీట్ అయింది, 117 రిపీట్ అయింది. సో ఇది ఇలా కాకుండా ఒరిజినల్ డేటా ఫ్రేమ్లోనే మనం డూప్లికేట్స్ రిమూవ్ చేయాలి అంటే డిఎఫ్ డాట్ డూప్లికేట్స్ డ్రాప్ డూప్లికేట్స్ కదా, డ్రాప్ duplicates, write down in place is equal to true ఇచ్చారనుకోండి. డిఎఫ్ తీసుకుంటే అన్ని డిలీట్ అయిపోయి డైరెక్ట్గా డిఎఫ్లోకి సేవ్ అయిపోతుంది. సో ఇదే రాయాల్సిన అవసరం లేదు. డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ డాట్ డ్రాప్ డూప్లికేట్స్ అని ఇచ్చినా సరే డైరెక్ట్గా డిఎఫ్లోకి సేవ్ అయిపోతాయి అన్నమాట. ఇది ఏది ఇవ్వకపోతే మీకు డైరెక్ట్గా ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ ట్రూ ఇవ్వకుండా డైరెక్ట్గా డిఎఫ్ డాట్ డ్రాప్ డూప్లికేట్స్ అంటే రిమూవ్ అయినట్టు కనిపిస్తాయి కానీ ఒరిజినల్ డేటా ఫ్రేమ్లోకి అవి రిఫ్లెక్ట్ అవ్వవు. సో ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఇస్తే ఆటోమేటిక్గా చేంజ్ అనేది డేటా ఫ్రేమ్కి ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. రైట్, ఇది నోయింగ్ ద డూప్లికేట్స్ అండ్ రిమూవింగ్ ద డూప్లికేట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి. నెక్స్ట్ హ్యాండ్లింగ్ మిస్సింగ్ డేటా. కొన్ని చోట్ల మిస్ అవుతాయి డేటా,
ఆ డేటా మిస్ అయినవి ఎలా హ్యాండిల్ చేయాలి ఇక్కడ చూడండి. ఇక్కడ ఇంకొక చిన్న షీట్ పెట్టాను. సో ఫర్ ఎగ్జాంపుల్ టైపింగ్ ఎర్రర్లో ఇక్కడ మార్క్స్, ఈ శ్రీనిధి మార్క్స్ అనేవి మిస్ అయిపోయినాయి, అలాగే సారథి మార్క్స్ మిస్ అయిపోయినాయి, మురళి మార్క్స్ మిస్ అయిపోయినాయి. సో ఇక్కడ ఏకంగా నేమ్ మిస్ అయిపోయింది. ఇక్కడ హరి అనేది మార్క్స్ మిస్ అయినాయి, గోవింద్ మార్క్స్ మిస్ అయినాయి. సో సమ్ సార్ట్ ఆఫ్ మిస్సింగ్ డేటా అనేది ఇక్కడ ఉంది. సో వీటిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఎలా ఇచ్చేస్తాము చూడండి ఇక్కడ. సో డేటా ఫ్రేమ్ డాట్ డ్రాప్ ఎన్ఏ, డేటా ఫ్రేమ్ డాట్ డ్రాప్ ఎన్ఏ. సో ఫస్ట్ ఫిల్ చేద్దాం, డిఫాల్ట్ వాల్యూస్తో ఫిల్ చేద్దాం. సో ఫిల్ ఎన్ఏ డ్రాప్ ఎన్ఏ. ఫిల్ ఎన్ఏ అంటే ఫిల్ చేస్తాము, ఏదైతే వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూతో ఫిల్ అవుతుంది. డ్రాప్ ఎన్ఏ అంటే ఏదైతే మనకి ఆటోమేటిక్గా అవన్నీ కూడా డ్రాప్ అయిపోతాయి, డిలీట్ అయిపోతాయి అనమాట. సో డిఎఫ్ ఫస్ట్ మనం లోడ్ చేయాలి కదా, మనం ఫస్ట్ లోడ్ చేయాలి. సో లోడ్ చేయాలి అంటే ఇక్కడ షీట్ చేంజ్ చేసాం కదా మనం. ఎస్, ఇక్కడ ఇచ్చాము. ఇక్కడ షీట్ నేమ్ దగ్గర ఇది ఎక్సెల్లో ఏదండి, ఇది మార్క్స్ విత్ మిస్సింగ్ డేటా, మార్క్స్ విత్ మిస్సింగ్ డేటా. ఇప్పుడు డిఎఫ్ చూడండి, మీకు అబ్జర్వ్ చేస్తే ఎన్ఏఎన్. ఓకే, ఇక్కడ ఒక ఎన్ఏఎన్, నాట్ ఏ నెంబర్ అనమాట, ఎన్ఏఎన్. ఇక్కడ ఒక ఎన్ఏఎన్, ఇక్కడ ఒక ఎన్ఏఎన్, ఇక్కడ ఒక ఎన్ఏఎన్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే డిఎఫ్ డాట్ మనం డిఫాల్ట్ వాల్యూస్తో ఫిల్ చేద్దాం. ఫిల్ ఎన్ఏ, ఫిల్ ఎన్ఏ సమ్ 80 అని ఇచ్చామనుకోండి. చూడండి ఇక్కడ మనకి ఏదైతే డేటా చూడండి, ఇక్కడ సారథి సోషల్ మార్క్స్, ఇక్కడ సారథి సోషల్ మార్క్స్ 80. ఓకే, సారథి సోషల్ మార్క్స్ 80 డిఫాల్ట్ వాల్యూ అనమాట. మీకు ఎక్కడ మిస్ అయితే అక్కడ వాల్యూ, ఆ వాల్యూ ఇక్కడ ప్లేస్ అయిపోతుంది. ఈవెన్ నేమ్ దగ్గర కూడా 80 వస్తుంది చూడండి, నేమ్ దగ్గర కూడా 80 వస్తుంది. ఎక్కడ మిస్ అయితే అక్కడ 80తో రీప్లేస్ అవుతుంది, ఎక్కడ మిస్ అయితే అక్కడ 80తో రీప్లేస్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, సోషల్ డాట్ ఫిల్ ఎన్ఏ అన్నాం అనుకోండి, ఎక్కడైతే సోషల్ మార్క్స్లో ఎక్కడైతే ఉందో అక్కడ 80తో ఫిల్ అయింది. రైట్, అలా ఇక్కడ మనం కాలం ఇవ్వచ్చు. ఇందాక మనం యూజ్ చేసిన స్లైసింగ్ ఇండెక్సింగ్ అవన్నీ కూడా ఇక్కడ అప్లై చేయొచ్చు. అప్లై చేసి వచ్చిన రిజల్టెంట్ డేటా ఫ్రేమ్కి ఫిల్ ఎన్ఏ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తాం మనం. సో అలా కూడా మనం రాయొచ్చు. అలా కాకుండా డ్రాప్ చేసేయాలి అంటే సింపుల్గా ఏవైతే మిస్సింగ్ డేటా ఉందో అవన్నిటిని డ్రాప్ చేయాలంటే డిఎఫ్ డాట్ డ్రాప్ ఎన్ఏ, డిఎఫ్ డాట్ డ్రాప్ ఎన్ఏ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 102 లేదు, 102 రికార్డ్ లేదు. అలాగే 107 రికార్డ్ లేదు, ఎందుకంటే 107లో కూడా సమ్ మిస్సింగ్ డేటా ఉంది. సేమ్ 111 కూడా ఉండదు. సో అలాగే మనకి ఏమైంది, ఇక్కడ కంప్లీట్గా రిమూవ్ అయిపోయినాయి. ఇది కూడా టెంపరీ రిమూవల్. దీన్ని పర్మనెంట్ రిమూవల్ డేటా ఫ్రేమ్కి ఎఫెక్ట్ అవ్వాలి అంటే డిఎఫ్ డాట్ డ్రాప్ ఎన్ఏ ఏం చేయాలి, ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఇస్తే ఆటోమేటిక్గా డేటా ఫ్రేమ్లో కూడా డిలీట్ అయిపోతాయి, డేటా ఫ్రేమ్లో కూడా డిలీట్ అవుతాయి. అంటే అప్డేట్ అవుతుంది అనమాట, డేటా ఫ్రేమ్ అనేది అప్డేట్ అవుతుంది. ఇంతకుముందు మనం ఇక్కడ ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఇవ్వకపోతే డేటా ఫ్రేమ్ అనేది అప్డేట్ అవ్వదు. పాత డేటానే అలా అంటే టెంపరీగా డిలీట్ అయ్యి మనకి డిస్ప్లే మాత్రం అలా కనిపిస్తుంది. ఓకే, ఒకవేళ ఇక్కడ డ్రాప్ ఎన్ఏ ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఇస్తే ఒరిజినల్ డేటా ఫ్రేమ్లో అప్డేట్ అయిపోతుంది, అది రిమూవ్ అయిపోయి అప్డేట్ అవుతుంది అనమాట. అది మనకి మిస్సింగ్ డేటా అండ్ డిఫాల్ట్ వాల్యూస్, ఫిల్ విత్ డిఫాల్ట్ వాల్యూస్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. డ్రాప్ ఎన్ఏ, ఫిల్ ఎన్ఏ, డ్రాప్ ఎన్ఏ, ఫిల్ ఎన్ఏ. డేటా ఫిల్టరింగ్ అండ్ కండిషనల్ చేంజెస్, డేటా ఫిల్టరింగ్ అండ్ కండిషనల్ చేంజెస్. చూడండి ఇక్కడ మనం సింపుల్ కండిషన్స్ అనేవి ఇవ్వచ్చు, మనకి సింపుల్ కండిషన్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో పాత డేటాని మనం డిస్ప్లే చేద్దాం ఇక్కడ. సో మిస్సింగ్ డేటాలు ఇవన్నీ వద్దు మనకి. రైట్,
ఇప్పుడు డిఎఫ్ తీసుకుంటే డేటా ఫ్రేమ్ తీసుకుంటే మనకి డేటా అంతా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం డిఎఫ్ డాట్ ఎల్ఓసి ఆఫ్ సింపుల్ కండిషన్. సో సింపుల్ కండిషన్ బేస్ చేసుకుని కూడా మనం డేటా ఫ్రేమ్ ఫ్లో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేయొచ్చు. సో డిఎఫ్ డాట్ ఎల్ఓసి ఆఫ్, ఇక్కడ సింపుల్ కండిషన్ ఎలా ఇస్తాము అంటే మళ్ళీ డేటా ఫ్రేమ్ ఆఫ్ మ్యాథ్స్ మార్క్స్. ఓకే, మ్యాథ్స్లో ఎవరికైతే గ్రేటర్ దాన్ 85 వచ్చినాయో వాళ్ళ డీటెయిల్స్ కావాలి మనకి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో మ్యాథ్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 85 అని ఇచ్చాము. సో మ్యాథ్స్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాథ్స్లో ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ అన్నీ కూడా గ్రేటర్ దాన్ 85. అలాగే లెస్ దాన్ 85 వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ కావాలి అంటే లెస్ దాన్ వచ్చిన వాళ్ళ డీటెయిల్స్. ఇలాగ మనం ఒక కండిషన్ యూజ్ చేసి కూడా మనం అనాలిసిస్ అనేది చేయొచ్చు. దీన్ని సింపుల్ కండిషన్స్ అంటాం. దీన్నే మనం సింపుల్ కండిషన్ అంటాం. కాంపౌండ్ కండిషన్ ఏంటి అంటే రెండు సింపుల్ కండిషన్స్ యూజ్ చేస్తే దాన్నే కాంపౌండ్ కండిషన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండు కండిషన్స్ ఏంటి, గ్రేటర్ దాన్ 50 అండ్ లెస్ దాన్ 80. ఓకే, లెస్ దాన్ 80. సో ఇలాగ రెండు కండిషన్స్ ని మనం చెక్ చేస్తే దాన్నే కాంపౌండ్ కండిషన్ అంటాం. అది రైట్. ఇప్పుడు మనం ఆ కండిషన్ వాడదాము. సో డిఎఫ్ డాట్ ఎల్ఓసి, ఇక్కడ కండిషన్ రాయాలి మనం. సో డిఎఫ్ ఆఫ్ సో మ్యాథ్స్ గ్రేటర్ దాన్ 60 and df of maths less than 85. సో ఇది చెక్ చేద్దాం. సో మల్టిపుల్ కండిషన్స్ కాబట్టి లెట్ us కీప్ దెమ్ ఇన్ పెరాన్సిస్. ప్రతిదాన్ని ఒక పెరాన్సిస్ లో రిప్రజెంట్ చేస్తే దెన్ విల్ చెక్. యా, సో ఇప్పుడు మనకు వచ్చిన రిజల్ట్స్ అన్ని కూడా గ్రేటర్ దాన్ 60 అండ్ లెస్ దాన్ 85. అదే ఇక్కడ మీరు 70 ఇచ్చారనుకోండి. సో ఇవన్నీ కూడా 70 to 80 మధ్యలో ఉన్న రిజల్ట్స్ అనమాట. సో ఇలా మనం కాంపౌండ్ కండిషన్స్ కూడా ఇవ్వచ్చు. అలాగే ఆ కండిషన్తో మనం వేరే ఫంక్షన్స్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. మనకి స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఆ స్ట్రింగ్ ఫంక్షన్స్ అన్నిటిని కూడా మనం ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు. సో అది ఎలాగే చూద్దాం, ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాము. డిఎఫ్ డాట్ ఎల్ఓసి, ఓకే, సింపుల్ కండిషన్. సో డిఎఫ్ ఆఫ్ నేమ్ ఆఫ్ student, okay, dot str dot contains for example let us take n అనేది ఇచ్చాము అనుకోండి. చూడండి, n అనే నేమ్ లో n అనే లెటర్ ఎక్కడున్నా సరే ఆ రోజ్ అన్ని వచ్చేస్తాయి మనకి. n అనే లెటర్ ఏమున్నా రోజ్ అన్ని వస్తాయి. అదే i తీసుకున్నాం అనుకోండి ఇంకెక్కువ వస్తాయి. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే వచ్చిన రిజల్ట్స్ అన్ని నేమ్స్ లోనూ ఐ అనేది ఉంది. సో అలాగే ఇక్కడ స్టార్ట్స్ విత్ కూడా చెక్ చేయొచ్చు. మనం ఆ నేమ్ తో పర్టికులర్ నేమ్ తో ఎవరు ఉన్నారు అనేది కూడా చెక్ చేయొచ్చు. చూడండి, స్టార్ట్స్ విత్ ఐ, ఎవరు లేరు. అదే ఏ ఇచ్చారనుకోండి, 2 members ఆర్ దేర్, అశోక్ అండ్ అబ్రహం. అదే ఎస్ తీసుకున్నారనుకోండి, సారీ ఎస్ తీసుకుంటే 5 members ఉన్నారు ఎస్తో స్టార్ట్ అయిన వాళ్ళు, రైట్. అదే డి తీసుకుంటే ఓన్లీ 1 member ఉన్నారు. సో అలాగే మనం ఇక్కడ మనం ఎన్ని కాంబినేషన్స్ అయినా రాసుకోవచ్చు. మనకి సింపుల్ కండిషన్ ఏదైనా కండిషన్ రాసి ఇక్కడ మీరు ఏదైనా రాయొచ్చు, నో ప్రాబ్లం. అలాగే ఎండ్స్ విత్ కూడా మనం ప్రాసెస్ చేయొచ్చు, రైట్. సో అలాగే మనకి ఇంకా మల్టిపుల్ కండిషన్స్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఎలాగంటే ఫస్ట్ మనం పర్సంటేజ్ టోటల్ క్యాలిక్యులేట్ చేద్దాము, దెన్ మీకు క్లియర్గా చెప్తాను. చూడండి, సో డిఎఫ్ డాట్ డిఎఫ్ ఆఫ్ కొత్త క్రియేట్ చేస్తున్నాను నేను. టోటల్ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ ఆఫ్, మనం ఆల్రెడీ మనం టోటల్ అక్కడ మెన్షన్ చేసాం కదా, సో దాన్నే కాపీ పేస్ట్ చేద్దాం అక్కడ ప్రస్తుతం. రైట్, సో దీన్ని ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి టోటల్ అనేది వచ్చేసింది. నౌ పర్సంటేజ్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. డిఎఫ్ ఆఫ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ ఆఫ్ టోటల్ డివైడెడ్ బై ఎంత, ఇది 2 3 4 5 5 5 కాబట్టి 500
ఇంటూ 100 వేసామనుకోండి, డైరెక్ట్గా మనకి పర్సంటేజ్ అనేది డిస్ప్లే వస్తుంది. టీఎఫ్ చూడండి, దిస్ ఇస్ ద పర్సంటేజ్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు గ్రేడింగ్ ఇవ్వాలి. ఇప్పుడు మనం గ్రేడ్ ఇవ్వాలి. సో బేస్డ్ అపాన్ ద పర్సంటేజ్ మనం గ్రేడ్ ఇవ్వాలి. ఏంటి, లెస్ దాన్ 40% వస్తే ఫెయిల్. ఓకే, సో అది రాద్దాం అక్కడ. లెస్ దాన్ 40 అయితే ఫెయిల్. ఓకే, అదే 40 నుంచి 60కి వస్తే, 40 to 60 వస్తే ఫస్ట్ క్లాస్. సో సారీ, పాస్. ఫస్ట్ క్లాస్ కాదు, పాస్, అంతే కదా. 60 అబవ్ వస్తే ఏమంటాం మనం, ఫస్ట్ క్లాస్ అంటాం. అదే గ్రేటర్ దాన్ 70 వస్తే డిస్టింక్షన్. సో దీన్ని రాయాలి అంటే మనం ఏం చేయాలి, ఇంకొక ఇది పాస్ చేయాలి, ఇంకొక కాలం. గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా పాస్ ఆర్ ఫెయిల్ అని ఇచ్చారనుకోండి. సో ఆటోమేటిక్గా మనకి పాస్ ఫెయిల్ బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది. అక్కడ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బై డిఫాల్ట్గా వచ్చేసింది. మనం ఇప్పుడు 1 by 1 గ్రేడింగ్ ఇద్దాం. డిఎఫ్ డాట్ ఎల్ఓసి ఆఫ్, చూడండి, డిఎఫ్ ఆఫ్ ఏం చేయాలి, పర్సంటేజ్ చెక్ చేయాలి మనం. పర్సంటేజ్ కండిషనల్ చేంజెస్ అనమాట, కండిషన్ బేస్ చేసుకుని చేంజ్ చేస్తాం మనం అక్కడ. పర్సంటేజ్ లెస్ దాన్ 40 అయితే మనం ఏం చేంజ్ చేయాలి, గ్రేడ్ చేంజ్ చేయాలి. గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ గ్రేడ్ రావాలి, ఫెయిల్ రావాలి, అంతే కదా. మనం అనుకున్నది లెస్ దాన్ 40 వచ్చినాయి అన్ని ఫెయిల్ రావాలి. సో ఎగ్జిక్యూట్ చేయండి. ఓ సారీ, గ్రేడ్ అనేది కాలం కాబట్టి మనం డబుల్ కోట్స్లో ఇవ్వాల్సింది. రైట్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే డిఎఫ్ అంటే ఇక్కడ ఎక్కడైనా ఫెయిల్ అని వచ్చిందేమో చూద్దాం. ఎస్, ఇక్కడ ఒక ఫెయిల్ వచ్చింది, ఎందుకంటే పర్సంటేజ్ 39.2 ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఫెయిల్ వచ్చింది. సిమిలర్లీ మనం ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ చూద్దాం. డిఎఫ్ డాట్ ఎల్ఓసి, డిఎఫ్ ఆఫ్ పర్సంటేజ్ greater than or equal to 40 and df of percentage less than 60 వస్తే మనం ఇదేం చేంజ్ చేయాలి, గ్రేడ్ చేంజ్ చేయాలి. గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు పాస్. సో ఇవి కండిషన్స్ కాబట్టి సింపుల్గా మనం ఇవి కండిషన్స్ని దీనిలో ప్లేస్ చేద్దాం. సో ఇప్పుడు డిఎఫ్ చెక్ చేస్తే పాస్ ఆర్ ఫెయిల్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో పాస్. సో ఇక్కడ 42.6 వచ్చింది, అంటే లెస్ దాన్ 60. ఇక్కడ 60 ఉన్నా ఏం చేంజ్ అవ్వాల. మనం ఏం చేసాం, ఇక్కడ లెస్ దాన్ 60 వరకే చెక్ చేసాం. లెస్ దాన్ 60లో ఓన్లీ 1 పాస్ ఉంది. అండ్ ఇప్పుడు థర్డ్ కండిషన్ ఏంటి, 60 to 70 ఉంటే ఫస్ట్ క్లాస్. సో డిఎఫ్ డాట్ ఎల్ఓసి, డిఎఫ్ ఆఫ్ ఏం చెక్ చేయాలి, పర్సంటేజ్ చెక్ చేయాలి. పర్సంటేజ్ greater than or equal to 60 అయ్యి and df of percentage less than 70 అయితే ఏం చేంజ్ చేయాలి, గ్రేడ్ చేంజ్ చేయాలి. గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ క్లాస్ కింద చేంజ్ చేయాలి. ఇది ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ కాబట్టి మనం పెరాన్సిస్లో ఇచ్చేద్దాం. చూడండి, ఇప్పుడు డిఎఫ్ చేస్తే, సారీ క్యాపిటల్ లెటర్స్, డిఎఫ్ ఫస్ట్ క్లాస్. సో ఇవన్నీ ఏంటంటే పర్సంటేజెస్. మీరు అబ్జర్వ్ చేస్తే 60 to 70 మధ్యలో ఉన్న పర్సంటేజెస్ అనమాట. సో ఇలాగ మనకి గ్రేడ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, గ్రేటర్ దాన్ 70 వస్తే డిస్టింక్షన్. సో డిఎఫ్ డాట్ ఎల్ఓసి, డిఎఫ్ ఆఫ్ పర్సంటేజ్ greater than or equal to 70 and df of percentage less
గ్రేటర్ దాన్ 70 అయితే అది ఖచ్చితంగా అది డిస్టింక్షనే కదా, మళ్ళీ మల్టిపుల్ కండిషన్స్ అవసరం లేదు. అండ్ గ్రేడ్ దేన్ని మార్చాలంటే గ్రేడ్ని మనం ఎక్కడికి మార్చాలి, ఈజ్ ఈక్వల్ టు డిస్టింక్షన్. చూడండి డిఎఫ్ అని క్లిక్ చేస్తే, సో ఎవరికైతే 70 అబోవ్ ఉంటే వాళ్ళందరికీ డిస్టింక్షన్స్ వచ్చేస్తాయి. ఎవరికైతే 60 to 70 వచ్చిందో ఫస్ట్ క్లాస్, ఎవరికైతే 40 to 60 వస్తే పాస్, రిమైనింగ్ వాళ్ళందరూ ఫెయిల్, లెస్ దాన్. సో ఇలాగ మనం కండిషనల్ చేంజింగ్స్ కూడా చేయొచ్చు. అంటే కండిషన్ని బేస్ చేసుకుని వాల్యూ చేంజ్ చేస్తాం. ఒక కండిషన్ని బేస్ చేసుకుని వాల్యూ చేంజ్ చేసేదాన్ని కండిషనల్ చేంజ్ అంటాం. సో ఇలా మనం చూడండి, అది కండిషనల్ చేంజ్. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ డేటా ఫ్రేమ్. ఇప్పుడు మనం ఏదైతే చేంజ్ చేసామో, ఇప్పుడు ఇవన్నీ చేంజ్ చేసాము, ఇవన్నీ మన ఎక్సెల్లో వచ్చినాయా, రాలేదు. కాబట్టి మనం దాన్ని ఎక్సెల్లోకి మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంతకుముందు ఇప్పుడు ఈ ఎక్సెల్ని మనం ఇంపోర్ట్ చేసాము. దీనిలో మన దగ్గర ఉన్న డేటా ఏంటి, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఇక్కడ ఏంటిది, టోటల్ లేదు, పర్సంటేజ్ లేదు, గ్రేడ్ లేదు. సో మనం ఇప్పుడు అనాలిసిస్ చేసిన దానిలో మనం చేంజెస్ చేసాము. సో దీన్ని అంతటిని నేను సేవ్ చేయాలి అంటే అక్కడ ప్రాసెస్ ఏంటి అంటే ఎక్స్పోర్ట్ డేటా ఫ్రేమ్. మనం డేటా ఫ్రేమ్ని ఎక్స్పోర్ట్ చేస్తాం ఎలాగా, టు ఎక్సెల్ ఆర్ టు సిఎస్వి. ఎక్సెల్కి సేవ్ చేయొచ్చు, సిఎస్వికి సేవ్ చేయొచ్చు, రైట్. నెక్స్ట్ చూడండి, డిఎఫ్ డాట్, చూడండి టు ఎక్సెల్. మనం రీడ్ చేసేటప్పుడు రీడ్ ఎక్సెల్ అన్నాము, టు ఎక్సెల్. సో ఎక్కడికి పంపిస్తున్నామో అక్కడ పాత్ సెట్ చేయాలి. సో మనం ఇందాక పాత్ ఏదో చెక్ చేసాం కదా, సో అదే తీసుకుందాం. మనం డెస్క్టాప్ మీదే పాత్ తీసుకుంటాం. సో ఇదే కదా, ఈ పాత్లోనే తీసుకుంటాం, ఈ పాత్లోనే సేవ్ చేద్దాం. మనం ఒక ఫైల్ నేమ్ ఇవ్వాలి, ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ చేద్దాం. సో డబల్ కొటేషన్స్ అండ్ హియర్ ఏమిద్దాము, మోడిఫైడ్ మార్క్స్ లేదా మార్క్స్ విత్ పర్సంటేజ్. ఓకే, మార్క్స్ విత్ గ్రేడ్స్. ఓకే, డాట్ XLSX ఇది. ఓకే, ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి మీరు, దీన్ని కంపల్సరీగా డబల్ స్లాషెస్ ఇవ్వాలి, పాత్ వచ్చినప్పుడు డబల్ స్లాషెస్ ఇవ్వాలి, రైట్. సో ఇది ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మార్క్స్ విత్ గ్రేడ్ అనేది సేవ్ అయిపోయింది డెస్క్టాప్ మీద. చెక్ చేయండి, ఇదిగోండి మార్క్స్ విత్ గ్రేడ్స్. ఇది ఓపెన్ చేస్తే చూడండి, పర్సంటేజ్ వచ్చింది, గ్రేడ్ వచ్చింది, టోటల్ వచ్చింది. కానీ ఇంతకు ముందు ఉన్న ఫైల్లో ఏమీ లేవు. అవన్నీ మనం పాండాస్లో యూజ్ చేసి మనం టోటల్ పర్సంటేజ్ గ్రేడ్ క్యాల్కులేట్ చేసి దాన్ని డాట్ XLSకి సేవ్ చేసాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇండెక్స్ వాల్యూస్ కూడా వచ్చేసినాయి, మనకి ఇండెక్స్ వాల్యూస్ కూడా వచ్చినాయి. సో ఇండెక్స్ వాల్యూస్ రాకూడదు అంటే ఇండెక్స్ ఈక్వల్ టు ఫాల్స్, ఇండెక్స్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది, ఇండెక్స్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఇస్తే మీకు ఇండెక్స్ అనేది రాదు. చూడండి ఇక్కడే మీకు ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఇచ్చారనుకోండి, సారీ పర్మిషన్ డినైడ్. సో ఓకే, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ చేసి ఉంచాం కాబట్టి అది రావట్లా, రైట్. ఇప్పుడు చూడండి, ఎగ్జిక్యూట్ చేశారు. సో డెస్క్టాప్ మీద మనకు మార్క్స్ విత్ గ్రేడ్స్ అనేది ఉంది. దీన్ని ఓపెన్ చేస్తే ఇప్పుడు ఇండెక్స్ లేవు, అబ్జర్వ్ చేశారా, ఇండెక్స్ లేవు. ఇందాక ఫైల్ ఓపెన్ చేస్తుంది కాబట్టి పర్మిషన్స్ డినైడ్ అని వచ్చింది. సో ఇక్కడ ఇండెక్స్ లేవు. సో ఇండెక్స్ కావాలి అంటే ఓకే, ఇండెక్స్ ఇస్ ఈక్వల్ టు ఫాల్స్ అని పెడితే ఇండెక్స్ రాకుండా ఉంటుంది. అలాగే డాట్ సిఎస్వి, ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి, ఎక్సెల్ ఫైల్. మీరు ఎలా అబ్జర్వ్ చేయాలంటే ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ తెలుస్తుంది డాట్ XLSX. అదే సిఎస్వి అనుకోండి, సిఎస్వి. సో దీన్నే మనం ఏం చేస్తామంటే సిఎస్విలోకి మారుతాం, సిఎస్వి. ఓకే, సిఎస్వి ఫైల్ నేమ్లో కూడా సిఎస్వి ఇచ్చాం. సో ఎగ్జిక్యూట్ చేస్తే సారీ, ఇక్కడ ఎక్సెల్ బదులు సిఎస్వి ఇవ్వాలి, రైట్.
సో ఇప్పుడు సిఎస్వి ఫైల్ జనరేట్ అయింది చూడండి, ఎందుకంటే మార్క్స్ విత్ గ్రేడ్స్ సిఎస్వి. దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా మనకి వచ్చింది. ఇండెక్స్ ఫాల్స్ ఇచ్చాం కదా, ఇక్కడ మీరు ఇక్కడ ఇచ్చినప్పుడు ఇండెక్స్ ఫాల్స్ ఇచ్చారు చూడండి, ఇండెక్స్ ఈక్వల్ టు ఫాల్స్ అన్నాం, అందుకే మనకి ఇండెక్స్ రాలా. ఒకవేళ ఇండెక్స్ ఫాల్స్ ఇవ్వలేదు అంటే కనుక పర్మిషన్స్ డినైడ్, ఇది ఓపెన్ చేస్తుంది కాబట్టి మనకు పర్మిషన్స్ డినైడ్ వచ్చింది. ఒక్కసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం, క్లోజ్ చేసాం కాబట్టి ఎస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సిఎస్వి ఫైల్ వచ్చింది, ఇప్పుడు ఇండెక్స్ వస్తాయి చూడండి, ఇండెక్స్ వాల్యూస్ వచ్చినాయి, సిఎస్వి ఫైల్ విత్ ఇండెక్స్ వాల్యూస్. అక్కడ ఇండెక్స్ ఈక్వల్ టు 0 పెడితే మనకి అవి రావు. సో జస్ట్ సెకండ్, దీన్ని ప్రాపర్టీస్ చూస్తే మీకు సిఎస్వి ఫైలా కాదా అనేది తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, డాట్ సిఎస్వి ఫైల్ కామా సపరేటెడ్ వాల్యూస్ ఫైల్, రైట్. సో ఇలా మనకి డిస్ప్లే అవుతుంది. సో సిమిలర్లీ డాట్ టెక్స్ట్ అని ఇచ్చామనుకోండి, డాట్ టెక్స్ట్ ఇస్తే టెక్స్ట్ ఫైల్ జనరేట్ అయింది చూడండి, దానికి కూడా ఫంక్షన్ సేమ్ ఫంక్షన్. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఫంక్షన్ చేంజ్ చేయలేదు, టు సిఎస్వి, బట్ ఎక్స్టెన్షన్ మాత్రం డాట్ టీఎక్స్టీ ఇచ్చాము. ఇక్కడ డేటా అంతా టీఎక్స్టీలో సేవ్ అయింది. ఓపెన్ చేస్తే మీకు టీఎక్స్టీలో ఉంటుంది చూడండి, రైట్. సో అలాగే మనం టీఎక్స్టీలో ఓపెన్ చేస్తే మనకు అంత ప్రాపర్ ఫార్మాట్లోకి రాదు. సో ఇట్స్ బెటర్ మనం దాన్ని ఎక్సెల్లోకి కానీ సిఎస్విలోకి కానీ చేంజ్ చేసుకుంటాం. మనకు వచ్చే డేటా సెట్లు కూడా ఈ 2 ఫార్మాట్స్లోనే వస్తాయి మ్యాక్సిమం, ఎక్సెల్ ఫార్మాట్ కానీ సిఎస్వి ఫార్మాట్ కానీ. సో లోడ్ చేయడానికి మాత్రం రీడ్ ఎక్సెల్, రీడ్ సిఎస్వి. అదే మనం చేసిన దాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి, అంటే సేవ్ చేసే వేరే ఫైల్లోకి సేవ్ చేయడానికి 2 ఎక్సెల్ 2 సిఎస్వి. అది ఇండెక్స్ రావాలి అంటే ఏది ఇవ్వకపోతే బై డిఫాల్ట్గా ఇండెక్స్ ట్రూ ఉంటుంది, సో అదే వస్తుంది. మనం ఒకవేళ ఇండెక్స్ అవసరం లేదు అనుకుంటే ఇండెక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఇస్తే మనకి ఇండెక్స్ అనేది డిస్ప్లే అవ్వదు, రైట్. సో ఇది మన కంప్లీట్ పాండాస్ అండి. పాండాస్లో ఇంకా మీరు ఇంకా ప్రాక్టీస్ చేస్తుంటే డిఫరెంట్ ఫార్మాట్స్, డిఫరెంట్ క్వైరీస్ మీరు అనాలిసిస్ చేస్తూ ఉంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే, so please post your doubts in the comment section, or you can simply send to my WhatsApp number. Definitely I will try to clarify all your doubts in my free time. Okay, and ఈ సెషన్ మీకు అర్థమైంది, ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, and don't forget to subscribe to our channel. Thanks for watching. Thank you very much.